Praise the Lord. Welcome today Facebook Live. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. All the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. Hallelujah. Praise the Lord అండి. Yes. Hallelujah. 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 Yes. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. Hallelujah, hallelujah, hallelujah. Glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. Yes. Yes. Praise the Lord. Praise the Lord. Welcome, welcome. Ravi garu, welcome. Rohit, welcome. Welcome today Facebook Live. Yes, praise the Lord. Praise the Lord andi. Yes. 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 So all the glory to Jesus. So యేసయ్యకి మహిమ కలుగును గాకండి. Hallelujah, hallelujah, hallelujah. Almighty God, సర్వశక్తి కలిగిన దేవుడా నీకే స్తోత్రం. Yes, hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord. టుడే ఈజ్ అ వండర్ఫుల్ డే. ఈరోజు ఎంత అద్భుతమైన రోజు అండి. ద క్లైమేట్ ఈజ్ వెరీ కూల్. ఈరోజు ఇంకా ఏంటంటే వాతావరణం చాలా చల్లగా ఉందండి. ఇన్ మై నేటివ్, మరి ఇక్కడ నా ప్రాంతంలో, ఇన్ మై ప్లేస్, నేనుండే ఇక్కడ ఈ స్థలంలో దెర్ వాజ్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ రైన్ ఈస్ కేమ్. అద్భుతమైన వర్షం ఇక్కడ కురిసిందండి. సో ప్రైజ్ ద లార్డ్. యేసయ్యకి స్తోత్రం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నాను. బికాస్ ఎందుకంటే ఐ లవ్ ద రెయిన్. ఎందుకంటే నాకు వర్షం అంటే చాలా ఇష్టం. సో హియర్ రెయిన్ ఈస్ కేమ్ ఏ లాట్. ఇక్కడ వర్షము చాలా ఎక్కువ వచ్చిందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. అది కూడా యేసయ్యకి మహిమ కలుగును గాకండి. నా కూల్ క్లైమేట్, చల్లటి వాతావరణం అండి. సో ఆల్ ద రిఫ్రెష్మెంట్, సో నా మైండ్ కూడా రిఫ్రెష్మెంట్ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ అండి. జాన్ గారు ప్రైజ్ ద లార్డ్. ఎస్, ప్రైజ్ ద లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టుడే. ఎస్, లెట్స్ వి స్టార్ట్ ద వర్షిప్. ఆరాధిద్దామండి. ఓకే, లెట్స్ ఐమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద వర్షిప్. వర్షిప్ తోని మనం ఇప్పుడు నేను మరి ఆరాధనతో నేను ఆరాధించడం మొదలు పెడుతున్నానని యూ ఆల్సో జాయిన్ విత్ మీ. మీరు కూడా నాతో జాయిన్ కావాలని యేసయ్య నామమున మీకు మరి నేను వందనాలు తెలుపుతున్నాను. ఎవరైతే మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి ఎవరైతే ఈ లైవ్ చూడాలని, ఎవరైతే దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే ఈరోజు దేవుని గురించి పరిశుద్ధాత్మ దేవుని వాక్యాలు ఏం చెప్తున్నాయో, దేవుడు ఏం బోధించబోతున్నాడో ఈరోజు తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ జాయిన్ ఇన్ మై లైవ్ టుడే. ఈరోజు ఈ లైవ్లో మీరు పాల్గొనొచ్చండి. ఓకే, బికాస్ ఎందుకంటే దిస్ ఫేస్బుక్ లైవ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. ఈ ఫేస్బుక్ లైవ్ మీ గురించేనండి. ఎస్, టుడే జీసస్ వాంట్స్ టు టాక్ విత్ యూ. యేసయ్య మీతో మాట్లాడాలని కోరుతున్నాడండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, కమ్ ఆన్, జాయిన్ ఇన్ వర్షిప్. ఇప్పుడు మనము ఆరాధనలో పాల్గొందామండి. ఎస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లిఫ్ట్ అప్ యువర్ బోత్ హ్యాండ్స్. మీ రెండు చేతులు పైకెత్తి యేసయ్యని హల్లెలూయా హల్లెలూయా అని మనము మరి యేసయ్యని మనము ఆరాధిద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. 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 Hallelujah.
hallelujah, 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 hallelujah. ఇలా మీరు కూడా hallelujah, hallelujah అని యేసయ్యని మరి hallelujah, hallelujah అని మీరు కూడా యేసయ్యని స్తుతించండి. hallelujah, 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 hallelujah. యేసయ్యా నీకే స్తోత్రం. hallelujah, 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 hallelujah. Almighty God, glory to you, Father. సర్వశక్తి కలిగిన దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ ఆల్ఫా ఒమేగా, థ్యాంక్ యూ లార్డ్. ఆల్ఫా ఒమేగా అయిన దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. ఏడు నక్షత్రాలు చేతిలో తండ్రి పట్టుకుని ఉన్న దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 24 పెద్దలతో 4 జీవులతో నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి పగటి కొనియాడబడుతున్న దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ఆకాశము నీ సింహాసన, భూమి నీ పాదపీఠమైందని సకల దేవతనికి సాష్టాంగ నమస్కారం చేస్తానని తెలిపి ఉన్న దేవా నీ బంగారు పాదం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు చెందవలసి స్తోత్రములు. విగ్రహం చెంద నీకు లయపరిచి ఉన్న దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మారని దేవా, మార్పు లేని దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని నేత్రముల వాడ నీకే వందనాలు. ధవల వర్ణుడా, రక్త వర్ణుడా, అభిషక్తుడా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ స్వరూపుడ నీకే స్తోత్రం, 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 నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇలాగనే మనం ఆరాధనలోకి వెళ్ళిపోదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్నా నా తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడ అనుమాన నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడ అనుమాన నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన. స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము, స్తుతి చేయుట నాకెంతో శోభస్కరము. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన, స్తుతి, ఆరాధన. బలవంతుడా, జయశీలుడా,
మృత్యుంజయుడా నా జీవనదాత, బలవంతుడా జయశీలుడా, మృత్యుంజయుడా నా జీవన మాట. నీవు తప్ప నాకిలలో ఎవరు లేరయ్యా, నేను తప్ప వేరెవరిని పూజించనయ్యా. నీవు తప్ప నాకిలలో ఎవరు లేరయ్యా, నేను తప్ప వేరెవరిని పూజించనయ్యా. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్నా నా తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఎస్, ఆరాధన చేయాలంటే మనం ఇలాగా ఎప్పుడు కూడా యేసయ్యని ఈ విధంగా మనం ఆరాధన చేయాలి. దివారాత్రులు మరి యెహోవాను ఎవరైతే ధ్యానిస్తారో వారు ధన్యులండి. కాబట్టి మన జీవితం ధన్యమండి, మనం యేసయ్యని ఆరాధిస్తున్నాం కాబట్టి. ఓకే, నౌ హల్లెలూయా 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 హల్లెలూయా. రీలారాలా బాషియారాబా రిఖాబాబా లీరఖాబాబా రిఖాబా సియారాబాబా ఓరినా మాలెరినా శాంద్రి నోసికారాబాబా రిఖాబా షాలరోలియారాబాబాబా సీనారాబాబా షియారాబాబాబా రికరసల శత్రిన్ యోసిరానంతర ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాము. ఈరోజు మన టాపిక్ ఏంటో మీకు బాగా తెలుసు. పార్ట్ 2లో ఉన్నాం మనము. ఏంటిదండి టాపిక్? మరి పరలోక రాజ్యానికి ఎవరైతే ప్రవేశింపరు అనే టాపిక్లో మనం ఉన్నామండి. కాబట్టి మనం ఉన్నామండి. ఎస్, హూ కెనాట్ ఎంటర్ ద హెవెన్. మరి పరలోక రాజ్యంలో ఎవరు మరి ప్రవేశించలేరు. వాట్ ఈస్ హూ ఆర్ దేర్, వాళ్ళు ఎవరు మనం చూస్తూ ఉన్నామండి. సో లెట్స్ సీ విల్ మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. హూమ్ దే ఆర్, వాళ్ళు ఎవరో మనం చూసామండి. దే ఆర్ ద అడల్టరీ పర్సన్స్, వ్యభిచారులు మనం చూసాము. సో నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ సీన్ దట్ ఇంప్యూరిటీ పర్సన్స్. మరి మనం ఇంకోటి ఏం చూసామంటే, సెకండ్ వన్ ఏం చూసాం, అపవిత్రులైన వాళ్ళని చూసామండి. సో టుడే వీ ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద మంత్ర పీపుల్, మంత్రగాలను చూడబోతున్నాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద లోబుల్ని కూడా మనం చూడబోతున్నామండి. కన్జ్యూస్ పర్సన్స్ని కూడా మనం చూడబోతున్నామండి. సో లెట్స్ సీ, ఒకసారి మనం చూద్దాము. బిఫోర్ దట్, దానికి ముందు లెట్స్ టు ద ప్రేయర్, ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. మీరందరు కళ్ళు మూసుకుంటే మనము యేసయ్యని ప్రార్థనను మనం యేసయ్యని ఆహ్వానించి మరి ప్రార్థనలో ముందుకు వెళ్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నైనా. ఎక్కడ తండ్రి నీ నామన 2-3 కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసినారు తండ్రి. అయ్యా తండ్రి, ఇక్కడ అనేక మంది ప్రజలు కూడి ఉన్నారు తండ్రి. ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారయ్యా, నీకే స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరి హృదయంలో ఈ రోజు తండ్రి పరివర్తన కలగచేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు దయచేయండి పరిశుద్ధాత్మ దేవ. అయ్యా నీ కార్యాలంటే ఎలాంటి అయ్యా తండ్రి, నీవు ఎలాంటి నీ బిడ్డలు ఎలా ఉండాలని కోరుతున్నావు అయ్యా తండ్రి. నేనా తండ్రి, లోక స్నేహం నీకు ఎంత వైరము తండ్రి. నేనా తండ్రి, నీ వాక్యం సెలవు చేస్తూ ఉంది తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు రక్షణ పొందాలి నైనా. ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి నైనా తండ్రి రక్షణ పొందాల తండ్రి. నైనా తండ్రి దహించు అగ్నివై తండ్రి మీరు కార్యాలు చేయమని వేడుకుంటున్నాను యేసయ్య. అయ్యా తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి అయ్యా తండ్రి నైనా తండ్రి నీ కృపకే, నీ ప్రేమకే, నీ అపారమైన దయకే నీకే వందనాలు తండ్రి. మమ్మల్ని రెక్కజాత భద్రపరిచి కాపాడుతున్నందుకే నీకే స్తోత్రం తండ్రి. వీటిలో ప్రతి బిడ్డని దీవించండి అయ్యా. వాళ్ళ అవసరం నీ మహిమను తీర్చండి తండ్రి. ఈ 6 నుంచి 7 వరకు అయ్యా తండ్రి నైనా తండ్రి వాక్యం వినడానికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి వేడుకుంటున్నాం తండ్రి. వారికి ఉన్న లోట్లు తండ్రి తొలగించండి తండ్రి. వారి జీవితాలు సరిదిద్దండి తండ్రి. వాళ్ళ హృదయాల్లో మీరు నివాసం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యక్తపడుతున్న ఈ వాక్యాన్ని కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయా తండ్రి నేనా తండ్రి వ్యక్తపడుతున్న ఈ వాక్యాన్ని కూడా తండ్రి మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా తండ్రి నేను ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి నేనా తండ్రి మీరు కార్యాలు జరిగించమని అయ్యా ప్రతి ఒక్కరు డిస్టర్బెన్స్ లా జరగకుండా అయ్యా నెట్ కవరేజ్ కరెక్ట్గా సాయం చేయమని అయ్యా తండ్రి నేనా తండ్రి ఈ వాతావరణం తండ్రి నేనా తండ్రి నీ ఆధీనంలోకి తీసుకోమని వేడుకుంచు తండ్రి. నేను నువ్వే ఘనత ప్రభావం చెల్లించుకోమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుని నా హెచ్చిస్తూ ఏసాను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. మీరందరూ బాగున్నారండి. ఓకే,
ఐ వాస్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషంగా ఉన్నా. యూ కెన్ సీ మై ఫేస్, నా ముఖం చూస్తూ ఉన్నారు కదా. సో ఐమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. వెన్ ఎవర్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, నేను ఎక్కువ ఆనందించినప్పుడు, సో మై ఫేస్ ఇస్ బికమ్ మోర్ గ్లోయింగ్. నా ముఖం ఏంటంటే ఇంకా మహిమతోటి వెలిగిపోతుందండి. నాట్ ద వరల్డ్ గ్లోయింగ్, లోక సంబంధమైన వెలుగు అది కాదండి. ఇన్ జీసస్, ఏసయ్యలో ఉండి జీసస్ ఫేస్, ఏసయ్య మొహం అనేది వచ్చేసిందండి. ఏసయ్య తేజస్ అనేది నా ముఖంలోకి వచ్చేస్తుందండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో ఏసయ్యకి మహిమ కలుగును గాక. లెట్స్ సీ, మనం చూస్తున్నాం. ఎస్, ఓకే, లెట్స్ సీ. ఒకసారి మనం చూద్దాం. ఎఫెసియన్స్ 5th chapter and now we are going to see the 5th verse. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఎఫెసీయులు 5వ అధ్యాయము 5వ వచనంలో మనం ఉన్నామండి. సో we have seen the 2 points, 2 పాయింట్స్ మనం చూసుకున్నాము. Now we are going to see the third point, మూడోది మనం చూసుకోబోతున్నాము. విగ్రహారాధికులైనను అండి. విగ్రహారాధికులు కూడా సో వాళ్ళ పరలోక రాజ్యం లేదనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, లెట్స్ సీ దిస్. ఎస్, and who are that they are, okay, now in english లో మనం చూడబోతున్నామండి. and who is adultery. సో ఎవరైతే విగ్రహారాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి పరలోక రాజ్యంలో మరి ప్రవేశం లేదండి. ఓకే, ఎస్, హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. we have the many idols in our life. మన జీవితంలో అనేకమైన విగ్రహాలు అనేవి ఉన్నాయండి. many idols in our life, మన జీవితంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయండి. some people is having idols, they are having the friends, కొంతమందికి అయితే స్నేహితులే విగ్రహాలుగా ఉంటారండి. some people parents are their idols, తల్లిదండ్రులు కొంతమందికి విగ్రహాలుగా ఉంటారండి. దట్ మీన్స్ అదేంటంటే they will worship the parents, తల్లిదండ్రులు ఆరాధించే వాళ్ళు ఉంటారండి. దట్ మీన్స్ అది ఎలా అంటేనండి, మోర్ దెన్ జీసస్, యేసే కంటే ఎక్కువ they are worshiping the parents. తల్లిదండ్రులకి మెయిన్ ప్రయారిటీ, మొదటి స్థానం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. దిస్ ఇస్ ద ఐడల్స్. ఇవన్నీ ఎటువంటి విగ్రహాలండి. సో సమ్ పీపుల్ ఇన్ దేర్ హార్ట్, కొంతమంది హృదయంలో ఎలాగ ఉంటుందంటే దే ఆర్ హ్యావింగ్ ద వన్ మోర్ ఐడల్, ఇంకొక విగ్రహం అనేది ఉంటుందండి. ఎయిదర్ దేర్ వైఫ్, వాళ్ళ భార్య కావచ్చు, ఎయిదర్ దేర్ హస్బెండ్, వాళ్ళ భర్త కావచ్చు. సమ్ పీపుల్, కొంతమందికి ఎలా ఉంటుందంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు, పాస్టర్స్, దైవ సేవకులు, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలు, దే ఆర్ ఐడల్స్, వాళ్ళు విగ్రహాలుగా ఉంటారండి. దట్ మీన్స్ అదేంటంటే జీసస్ ఈజ్ యూజింగ్ us, యేసయ్య మమ్మల్ని వాడుకుంటుంటాడు. సో వాట్ యు ఆర్ థింకింగ్, మీరేమనుకుంటారంటే దే ఆర్ వెరీ గ్రేటర్, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, దే ఆర్ ద ఇంటర్నేషనల్ స్పీకర్స్. సో ఆల్ ద గ్లోరీ గోస్ టు దెమ్. కాబట్టి వాళ్ళకి మహిమంతా వెళ్ళిపోతుంది అని అనేక మంది అనుకుంటూ ఉంటారండి. దే ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, వి ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. మేమందరం ఏంటంటే జస్ట్ మేము దేవుని చేత వాడబడుతున్నా జస్ట్ ఇన్స్ట్రుమెంట్, అంటే వాడుకుంటున్నారంటే యేసయ్య, అంతే, నథింగ్ ఇన్ us, మాలో ఏం లేదండి. బట్ సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే దే లవ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, వాళ్ళ దేవసేవకుడు ఎంతగా ప్రేమిస్తారంటే ఇన్ దేర్ వాట్సాప్, వాళ్ళ వాట్సాప్లలో దే విల్ వర్షిప్ దెమ్, వాళ్ళని ఆరాధించేస్తూ ఉంటారు. మోర్ దాన్ జీసస్, యేసయ్య కంటే ఎక్కువ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారండి. స్పిరిచువల్ డాడ్ అంట, ఆత్మీయ తండ్రి అంట, స్పిరిచువల్ మదర్, ఆత్మీయ తల్లి అంట. సో బైబిల్ సేస్, కానీ వాక్యం ఏమంటుందంటే దేర్ ఈస్ ఓన్లీ ద వన్ ఫాదర్. మన బైబిల్ ఏం చెప్తుందంటే ఒకటే తండ్రి. వి హావ్ టు కాల్ హిమ్ ఓన్లీ వన్ ఫాదర్, ఒకరిని మాత్రమే మన తండ్రి అని పిలిచాలి. బట్ వై దిస్ పాస్టర్స్ ఆర్ గెట్టింగ్ దిస్ నేమ్, వీళ్ళెందుకు ఇలాగా ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు, ఆత్మీయంగా అవుతున్నారు. బట్ ఫర్ దట్ కాలింగ్, ఆ ఆత్మీయ తల్లి, ఆత్మీయ తండ్రి అంటున్నారు. వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్, యాజ్ ఎ స్పిరిచువల్ మదర్. తల్లిగా మరి తండ్రిగా మనం సంబోధిస్తున్నప్పుడు ఆత్మీయంగా, ఈజ్ దే ఆర్ రియలీ గివింగ్ ద స్పిరిచువల్ లీడర్స్, నిజంగా వాళ్ళు నేను ఆత్మీయంగా నడిపిస్తున్నారా? నో, లేదండి. ఐడల్ స్పిరిట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దెమ్, వాళ్ళలో విగ్రహాలు అనేవి ఉన్నాయండి. దట్ మీన్స్ ఏంటంటే దే ఆర్ ఆల్సో బికమ్ ద బిగ్ ప్రైడ్ పర్సన్స్, వాళ్ళు మాత్రమే గొప్పగా ముందుకు వెళ్ళిపోవాలి. అదర్స్ ఆర్ ఆల్వేస్ హ్యాస్ టు లో. కొంతమంది ఎలా ఉంటారంటే తక్కువ స్థితిలో ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారండి. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ద ఐడల్టరీ. అది కూడా ఒక విగ్రహారాధన అండి. ఈ ఐడల్స్, ఈ విగ్రహాలు అనేది వేర్ ఇట్స్ కేమ్, యాక్చువల్గా ఎక్కడి నుంచి వచ్చాయండి ఈ విగ్రహాలు? వై ద వరల్డ్ ఈస్ టర్నింగ్ అరౌండ్ దిస్ ఐడల్స్. సో ఎందుకు ఈ ప్రపంచమంతా ఈ విగ్రహాల వైపు పరిగెత్తుతుంది? ఇన్ యుఎస్ఏ, అమెరికాలో దేర్ ఈస్ ద ఐడల్స్ ఆర్ దేర్, అమెరికాలో విగ్రహాలు ఉన్నాయండి. ఇన్ అనదర్ కంట్రీస్, వేరే వేరే కంట్రీస్లలో, వేరే వేరే దేశాలలో దేర్ ఈస్ ఐడల్స్, అక్కడ విగ్రహాలు ఉన్నాయండి. దేర్ ఈస్ టెంపుల్స్, అక్కడ గుళ్ళు ఉన్నాయండి. వేర్ ఇస్ ఆల్ ద ఐడల్స్ కేమ్. అసలు ఈ విగ్రహాలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇట్స్ నాట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఎనీ హ్యూమన్ బాడీ ఐడల్స్ హియర్. ఇక్కడ నేను ఏదో మనిషి ఒక విగ్రహము అని నేను చెప్పట్లేదండి.
ఇక్కడ. యు లిసన్ కేర్ఫుల్లీ. మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. వేర్ దిస్ ఆల్ ఐడల్స్కి ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా మీకు? డూ యు నో? మీకు తెలుసా? జీసస్ ఈజ్ ఓన్లీ ద గాడ్. యేసయ్యనే నిజమైన దేవుడు అండి. జీసస్ ఈజ్ అ ట్రూ అలైవ్ గాడ్. యేసయ్యనే సజీవుడైన దేవుడు అండి. సో ఇన్ హెవెన్, పరలోకంలో, ఆల్ ద వర్షిప్ రోజు డే అండ్ నైట్, పొద్దున రాత్రి, డే అండ్ నైట్, పొద్దున రాత్రి, ఆల్ ద డేస్, అన్ని రోజులలో, ఆల్ ద ఇయర్స్, సంవత్సరాల నుంచి జీసస్ యేసయ్యనే ఆరాధిస్తూ ఉన్నారండి. ఆల్ ద హెవెన్ ఈజ్ వర్షిప్పింగ్ ద జీసస్. యేసయ్యనే ఆరాధిస్తూ ఉన్నారండి. సో మెనీ ఏంజల్స్ ఆర్ దేర్. ఎంతో మంది దేవదూతలు అనే వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఇట్ ఇస్ రిటన్, వాక్యంలో ఉంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ యాజ్ క్లియర్లీ వే. నేను క్లియర్గా మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తున్నాను. సో ఆల్ ద హెవెన్ ఈజ్, పరలోకం అంతా, దే ఆర్ వర్షిప్పింగ్ ద జీసస్. యేసయ్యని ఎంతగానో ఆరాధిస్తున్నారండి. బికాస్ ఎందుకంటే జీసస్ ఇస్ ద లామ్. యేసయ్య ఎవరనండి? దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. సో ఆల్వేస్ దే ఆర్ వర్షిప్పింగ్ ద గాడ్. దేవుని ఆరాధిస్తున్నారు. మెనీ ఏంజల్స్ ఆర్ దేర్. ఎంతో మంది దేవదూతలు ఉన్నారండి. ఓ లాక్స్ ఏంజల్స్ ఆర్ దేర్. ఎన్నో లాక్స్ లో ఉన్నారండి. మిలియన్స్ ఆర్ దేర్. ఎన్నో మిలియన్స్ లో ఉన్నారండి పరలోకంలో దేవదూతలు. సో హౌ గాడ్ ఇస్ మేడ్ దెమ్. మరి యేసయ్య ఎలా చేశాడో తెలుసా అండి? బై ద ఫైర్. దేవుడు ఎలాగ దేవదూతల్ని చేశాడండి? అగ్నితో చేశాడండి. వాళ్ళు అగ్నితో చేయబన్నారండి. దే క్రియేటెడ్ బై ద ఫైర్. వాళ్ళు అగ్ని చేత చేయబన్నారండి. సో దే ఆర్ నాట్ లైక్ హ్యూమన్స్ లైక్ us. మనలాగా మనుషులు కాదని. ద ఏంజల్స్ ఆర్ నాట్ హ్యూమన్స్. మరి మనుషుల్లా కాదండి. దే ఆర్ ఆల్సో స్పిరిట్. వాళ్ళు కూడా ఆత్మలే అండి. బట్ దే వాస్ మేడ్ బై ద ఫైర్. వాళ్ళు అగ్ని చేత చేయబన్నారండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో అట్ ద టైం అప్పుడు ఏమైంది అంటే, ఆల్ ద హెవెన్ ఈజ్ వర్షిప్పింగ్ జీసస్. అందరు దేవుని ఆరాధిస్తారు. ఆల్ మైకల్ ఏంజల్, అక్కడ దేవదూతలు మైకల్ ఏంజల్ ఉన్నారండి. సో గాబ్రియేల్ దూత ఉండండి. అండ్ సో మెనీ ఏంజల్స్. అక్కడ ఎంతో మంది దేవదూతలు ఉన్నారండి. సో డే అండ్ నైట్, రాత్రి పగలు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే, దెర్ ఇస్ ఎ మెయిన్ పర్సన్, మెయిన్ ఏంజల్, ప్రధాన దేవదూత, మెయిన్ ఏంజల్, ప్రధాన దేవదూత. ఇట్ గాట్ ద జెలస్. అసూయ వచ్చేసిందండి. వై షుడ్ ఐ వర్షిప్ జీసస్? నేనెందుకు యేసయ్యని ఆరాధించాలి? ఐ కెన్ ఆల్సో గెట్ ద ప్రైజ్. నాకు కూడా ఆరాధన ఇవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ద మెయిన్ ఏంజల్. నేను కూడా ముఖ్యమైన దూతని. ఐఎమ్ ద బిగ్ మ్యూజిషియన్. నేను పెద్ద సంగీత విద్వాంసుని. సో ఐ కెన్ ఆల్సో గెట్ ద ప్రైజ్. నాకు కూడా వస్తుంది. నాకు కూడా వచ్చేస్తుంది. ఆరాధించింది నాకు కూడా వస్తుంది. వై ఓన్లీ వర్షిపింగ్ జీసస్? ఎందుకు యేసయ్యని ఆరాధిస్తున్నారు? ద జెలస్ కేమ్. అసూయ వచ్చేసింది. when the jealous came, అసూయ వచ్చినప్పుడు what happened? అక్కడ ఏమైంది? what the Bible says, దేవుని వాక్యం ఏం చెప్తుందండి అక్కడ? when the jealous came, అసూయ వచ్చినప్పుడు, in that place, ఆ స్థలంలో, where that angel has thought, అక్కడ దేవదూత ఆలోచించాడు కదండి. that thought, ఆ ఆలోచన God knows, దేవునికి తెలుసు. సో వేర్ హీ వాస్ థాట్, ఆయన ఎక్కడైతే ఆలోచించిండో అలాగా ఫుల్ బికమ్ డార్క్నెస్. అక్కడంతా చీకటి అయిపోయిందండి. ఎక్కడైతే ఆ దేవదూత ఆలోచించాడో అక్కడంతా చీకటి అయిపోయిందండి. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ఏమైందండి? ఫైటింగ్ స్టార్టెడ్. ఫైటింగ్ అయిందండి. ఎవరి మధ్యలో ఫైటింగ్ జరిగిందండి? వేర్ ద ఫైటింగ్ స్టార్టెడ్. ఫైటింగ్ జరిగిందండి. బికాస్ ఎందుకనంటే, సో నౌ దట్ ఏంజల్, ఆ దేవదూత ఎవరో కాదండి. లెట్స్ లిజన్. వినండి ఒకసారి. సో ద ఫైటింగ్ ఈజ్ స్టార్టెడ్. అక్కడ ఏం జరిగిందని అంటే, ఒక పెద్ద కొట్లాట జరిగింది. దేర్ ఇస్ అ వార్. ఒక యుద్ధం జరిగిందండి. విత్ హూమ్? ఎవరితోటి? విత్ దిస్ ఏంజల్. ఈ ఏంజల్, ఫాలెన్ ఏంజల్, పడిపోయిన దేవదూత, అండ్ ద మిఖాయిల్ దూతతోటి ఇద్దరికి పెద్ద కొట్లాట జరిగిందండి. రలా రాబా షకా లోసికా రాబా రియా రాబా ఊరికా బాబా, పెద్ద కొట్లాట జరిగిందండి. ఇన్ దట్ వార్, ఆ యుద్ధంలో బైబిల్ సేస్, దేవుని వాక్యం అంటుంది. సో వాట్ ఇస్ హ్యాపెన్? అప్పుడు ఏమైందండి? సో దిస్ ఫాలెన్ ఏంజల్, పడిపోయిన ఈ దేవదూత ఫెయిల్డ్. ఏమైపోయిందంటే ఓడిపోయిందండి. టు వార్ విత్ ఏంజల్స్, దేవదూతలతో పెట్టుకుంటే ఏమన్నా అండి? సో వాట్ హ్యాపెన్స్? ఏమవుతుందండి? సో మైకల్ ఏంజల్ వాజ్ విండ్. మైకల్ ఏంజల్, మిఖాయిల్ దూత మరి ఏమైందండి? గెలిచిందండి. హెవెన్ ఈజ్ విండ్. పరలోకం గెలిచిందండి. జీసస్ ఈజ్ విండ్. యేసయ్య ఎప్పుడు గెలిచేవాడండి. ఇన్ జీసస్ వి ఆల్వేస్ హావింగ్ ద విక్టరీ. మనకి ఎప్పుడు కూడా యేసయ్యలో విజయమైనది ఉందండి. సో ఆల్వేస్ జీసస్ విన్స్. కాబట్టి యేసయ్య ఎప్పుడు కూడా గెలుస్తూ ఉంటారు. వి నో దట్, మనకు బాగా తెలుసు. సో దిస్ ఫాలెన్ ఏంజల్, ఈ పడిపోయిన దేవదూత
బ్రాట్ మరి విత్ హిస్ టైల్, అతని తోకతోటి హీ బ్రాట్ ఎంతమందిని తీసుకొని వచ్చిందండి? 3/4 భాగాన్ని తీసుకొని వచ్చేసిందని వాక్యంలో చూస్తున్నామండి. సౌల్ వాస్ బ్రాట్ విత్ టైల్ విత్ 3% తీసుకొని వచ్చేసిందండి. సో హూస్ దట్? వాళ్ళు ఎవరండి? దే ఫాలెన్, వాళ్ళు పడిపోయినారండి. ఆ తోకతోటి రాని దేవదూతల్ని కూడా లాక్కొని వచ్చిందని వాక్యం చూపిస్తుందండి. రాని దేవదూతలు రానకుంటుంటే కూడా బలవంతంగా తోకతోటి ఈడ్చుకొని వచ్చేసిందంటని. వాళ్ళందరూ వేర్ దే ఆర్ రైట్ నౌ, ఎక్కడున్నారండి వాళ్ళు? వేర్ దే ఫాలెన్, వాళ్ళు ఎక్కడి నుంచి పన్నారండి? ఆకాశం నుంచి పన్నారండి. సో పరలోకం నుంచి వాళ్ళు పన్నాక ఎక్కడున్నారండి? వేర్ దే ఆర్, వాళ్ళు ఎక్కడున్నారండి ఇప్పుడు? దే ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్కై, వాళ్ళు మధ్యాకాశంలో ఉన్నారండి. దే ఆర్ ఆల్ ద ఏజెంట్స్ రైట్ నౌ, వాళ్ళందరూ ఏజెంట్స్ గా ఉన్నారండి. దే ఆర్ ద ఫాలెన్ ఏంజెల్స్ రైట్ నౌ, వాళ్ళు పడిపోయిన దేవదూతలండి. దిస్ ఫాలెన్ ఏంజెల్స్, ఈ పడిపోయిన దేవదూతలు దే వాస్ టర్న్డ్ దేర్ నేమ్ యాజ్, ఈ పడిపోయిన దేవదూతలు వాళ్ళ పేర్లు వాళ్ళు మార్చుకున్నారండి. దే టర్న్ దేర్ నేమ్స్, వాళ్ళ పేర్లు మార్చుకొని దే బికమ్ ద గాడ్స్ అండ్ గాడ్నెస్. వీళ్ళే ఏమైందంటే దేవతలు దేవుళ్ళు అయిపోయి ఈ లోకంలో చెలామణి అవుతున్నారండి. అక్కడ నుంచి ఆకాశం నుంచి ఈడ్చుకొని వచ్చేస్తే, పరలోకం నుంచి ఈడ్చుకొని వచ్చిన దేవదూతలే ఈరోజు దే వాస్ గోన్ అగైన్స్ట్ టు జీసస్. ఈరోజు యేసుకి తిరుగుబాటు చేశారండి వాళ్ళు. ఇన్ హెవెన్, పరలోకంలో దే ఆర్ వెరీ ఒబేడ్ ద జీసస్. యేసుకి లోబడిన వాళ్ళు టుడే ఇప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్కై, ఈ మధ్యాకాశంలో వాట్ దే ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారండి? దే ఆర్ డూయింగ్ ద వార్. వాళ్ళు ఏం స్పిరిచువల్ వార్, వాళ్ళు ఏం వార్ చేస్తున్నారండి? వాట్ దే ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నారండి? దే ఆర్ డూయింగ్ ద వార్. వాళ్ళు ఏం యుద్ధం చేస్తున్నారండి? నో, వి ఆర్ డూయింగ్ ద స్పిరిచువల్ వార్ విత్ దెం. వాళ్ళతోటి మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆత్మీయ పోరాటం మనం చేస్తున్నామండి. వి ఆర్ హావింగ్ ద స్పిరిచువల్ వార్ విత్ దెం. అదొక ఆత్మీయ పోరాటం చేస్తున్నారండి. పీపుల్ విల్ సే, కొంతమంది అంటారు దేర్ ఇస్ నో డెవిల్స్, దయ్యాలు లేవు. వి కెనాట్ సీ ద డెవిల్స్, దయ్యాలు చూడడం లేదు. దేర్ ఇస్ నో మంత్ర పవర్స్, బ్లాక్ మ్యాజిక్ చేతబడి లేదు. దేర్ ఇస్ నో వైట్ మ్యాజిక్, చిల్లంగి లేదు. నథింగ్ ఈస్ దేర్, ఇవన్నీ ఏమీ లేవు. దిస్ ఇస్ ఆల్ ద ట్రాష్, ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ నథింగ్ ఈస్ దేర్, ఏమీ లేవు. చేతబళ్ళు లేవు, చిల్లంగి లేవు, ఏ శక్తులు కూడా ఏమీ లేవు. నథింగ్ ఈస్ దేర్, ఏమీ లేవని కొంతమంది అనుకుంటారు. సమ్ పీపుల్ విల్ సే క్లియర్లీ. కొంతమంది ఏమంటారంటే డెవిల్స్ ఇస్ నో మోర్, దయ్యాలే లేవంటారు. ఇఫ్ ద డెవిల్స్ ఇస్ నో మోర్, దయ్యాలు కానీ లేకుండా ఉంటే దెన్ why Jesus has to come to this world? యేసయ్య ఈ లోకానికి వచ్చే అవసరం ఏముందండి? వాక్యంలో ఏముందండి? why Jesus is came to this world? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అపవాది క్రియలు లయపరచుటకు దైవ కుమారుడు ప్రత్యక్షమైనని వాక్యం చెప్తుందండి. వాటి అపవాది క్రియలు లయపరచడానికి దైవ కుమారుడు ప్రత్యక్షమైంది ఈ లోకంలో. అపవాది లేకుండా ఉంటే, సాతాను లేకుండా ఉంటే ఎందుకు వస్తాడండి? అప్పుడు బైబిల్ రాంగ్ కదా. సో యు మస్ట్ నో దిస్, నువ్వు తెలుసుకోవాలి. డోంట్ బి లైక్ ఏ నామినల్ క్రిస్టియన్, నామకార్థ క్రైస్తవుడుగా నామకార్థ క్రైస్తవురాలకు ఉండొద్దమ్మా. డోంట్ బి లైక్ ఏ ఫూలిష్ క్రిస్టియన్, బుద్ధిహీనమైన క్రైస్తవుడిగా క్రైస్తవురాలకు ఉండొద్దమ్మా. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. దిస్ ఫాలెన్ ఏంజెల్స్, పడిపోయిన ఈ దేవదూతలే టుడే దే బికమ్ ద అడల్ట్స్. ఇవే ఏమయ్యారంటే పడిపోయిన దేవదూతలు ఇప్పుడు ఇన్ ది సోల్, ఈ లోకంలో ఆల్ ద అనదర్ జెంటైల్స్, అన్యులు అనే వాళ్ళందరూ కొలుస్తున్నవి దే ఆర్ ఎవరనంటే దిస్ ఫాలెన్ ఏంజెల్స్, పడిపోయిన ఈ దేవదూతలే. దే బికమ్ ద ఐడల్స్, వాళ్ళే విగ్రహాలు. దే బికమ్ ద గాడ్స్, వాళ్ళే దేవుళ్ళు అయిపోయారండి. దే బికమ్ ద గాడ్నెస్, వాళ్ళే దేవతలు అయిపోయారండి. హౌహారం ఎంత భయంకరంగా ఉంది. సి సో దట్స్ ద కాజ్. అందుకేనండి యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. డోంట్ థింక్ దట్ సమ్ టైమ్స్ మీరు అట్లా ఆలోచిస్తూ, ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చేసి ఉంటుంది. వాట్ ఈస్ దట్ డౌట్? అంటే డౌట్ ఎందుకు వచ్చింటుంది అంటే డెవిల్స్ ఇస్ దేర్, దయ్యాలు ఉన్నాయా అనే డౌట్ చాలా మందికి ఇప్పుడు కలిగి ఉంటుందండి. ఎస్, డెవిల్స్ ఆర్ దేర్. డెవిల్స్ ఆర్ దేర్, దయ్యాలు ఉన్నాయండి. మంత్ర పవర్స్ ఆర్ దేర్, మాంత్రిక శక్తులు ఉన్నాయండి. బ్లాక్ మ్యాజిక్ ఇస్ దేర్, చేతబడి ఉందండి. ఆల్ ద వైట్ మ్యాజిక్ ఇస్ దేర్, చిల్లింగి శక్తులు ఉన్నాయండి. ఆల్ ద అమావాస్య పవర్స్ ఇస్ దేర్, అమావాస్య శక్తులు ఉన్నాయండి. ఆల్ ద పవర్స్ ఆర్ దేర్, అన్ని శక్తులు ఉన్నాయండి. బికాజ్ ఎందుకంటే దిస్ వరల్డ్, ఈ లోకమంతా ఇస్ రూల్డ్ బై ద సాటన్. ఈ లోకమంతా సాతాను చేత ఈ రోజు పరిపాలన చేయబడుతుందండి. జీసస్ ఇస్ డెలివర్డ్ ఫ్రమ్ ద బ్లాక్ మ్యాజిక్. మీ అందరికీ తెలుసు యేసయ్య చేతబడి శక్తుల నుంచి విడిపించాడని. సో వితౌట్ ద బ్లాక్ మ్యాజిక్, చేతబడిగా నమ్మించాలనుకుంటే ఆల్సో బికమ్ వెరీ గుడ్. నేను కూడా మంచిగా ఉండేదాన్ని. ఐ హ్యావ్ ద ప్రాపర్ ఐ సైట్, నాకు మంచి చూపు ఉండేది.
ఆల్సో బికమ్ లైక్ ఏ గుడ్ పర్సన్. నేను మంచిగా ఐ వాజ్ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదివేదాన్ని. అండ్ ఐ విల్ బి స్లిమ్ అండ్ టాల్, నేను సన్నగా ఎత్తుగా ఉండేదాన్ని. బికాస్ ఆఫ్ దిస్ సాటన్, ఈ సాతాన్ ద్వారానే, బికాస్ ఆఫ్ డెవిల్స్, ఈ దురాత్మల ద్వారానే ఐ బికమ్ లైక్ దిస్. నేను ఇలా అయిపోయాను. ఓకే, వై ఐమ్ సేయింగ్ దిస్, ఎందుకు చెప్తున్నాను? మై ఎక్స్పీరియన్స్, నేను ఎందుకు చెప్తాను? మై టెస్టిమనీ, నా సాక్ష్యం ఇక్కడ ఎందుకు వచ్చింది మధ్యలో? సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ నో, తెలుసుకోవాలి. సో పీపుల్ ఆర్ థింకింగ్ టుడే, ఈ రోజులో ఏమనుకుంటున్నారు అని అంటే, వెన్ వీఆర్ గోయింగ్ టు ద వెన్ ఐ గో స్టాండ్ డూస్ ద ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులు నేను కలుస్తాను. అండ్ వెన్ దే విల్ బి ఇన్వైట్ మీ టు గో టు ద టెంపుల్, వాళ్ళ టెంపుల్కి వెళ్ళమని చెప్తూనే, విల్ గోస్ టు ద మసీద్కి వెళ్ళమని చెప్తూనే ఐ కెన్ గో విత్ దెమ్, నేను వెళ్ళిపోతాను. యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా, యాజ్ ఎ బిలీవర్స్, విశ్వాసులుగా. ఓ వాట్ మై ఫ్రెండ్స్ థింక్స్, నా స్నేహితులు ఏమనుకుంటారో, మేబీ దే కట్ మై ఫ్రెండ్షిప్, నా స్నేహాన్ని తీసేసుకోవాలి, కట్ చేసేసుకుంటారేమో అని అనుకొని మెనీ గర్ల్స్, ఎంతో మంది అమ్మాయిలు, నాట్ మెనీ గర్ల్స్, ఆల్ ద గర్ల్స్, అమ్మాయిలందరూ, ఆల్ ద బాయ్స్, అందరూ అబ్బాయిలందరూ అనండి, దే ఆర్ జాయినింగ్ విత్ దెమ్ ఇన్ దట్ ఐడిల్ వర్షిప్, విగ్రహారాధనలో వాళ్ళు కూడా పాలు పొందుతున్నారండి. మై ఫ్రెండ్ విల్ బి క్రై, నా స్నేహితుడు ఏడుస్తాడు. మై గర్ల్ విల్ బి క్రై, నా స్నేహితురాలు, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, అరే నా చిన్ననాటి స్నేహితురాలు, ఆమె ఏడుస్తుంది. ఇఫ్ ఐ డస్ నాట్ గోన్ విత్ హర్ టెంపుల్, ఆమె తోటి గుళ్ళోకి నేను వెళ్ళిపోతే ఆమె ఏడుస్తుంది. సో పీపుల్ ఆర్ గోయింగ్, వెళ్ళిపోతున్నారండి. బట్ బైబిల్ క్లియర్లీ సేస్, దేవుని వాక్యం ఏమంటుందండి? మీకు తెలుసా, జీసస్ హేట్స్ ద ఐడిల్ వర్షిప్. మీకు తెలుసా, యేసయ్యకి విగ్రహారాధన అంటే చాలా అసహ్యం అండి. ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ మనం పాత నిబంధనలో చూసుకుంటే, దోస్ హూ డన్ ద ఐడిల్ వర్షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫాదర్ గాడ్ జెహోవా, తండ్రి అయిన యెహోవా దగ్గర ఎవరైతే విగ్రహారాధన చేసి ఉన్నారో, ఫర్ ఆల్ దట్ పీపుల్, వాళ్ళందరినీ గాడ్ వాస్ కిల్. దేవుడు ఏం చేసిందండి? గాడ్ ఫాదర్ ఆఫ్ గాడ్, యెహోవా గాడ్, యెహోవా దేవుడు, హి వాస్ వాళ్ళందరినీ చంపేసిండండి. విగ్రహారాధన అంటే వేసే చాలా కోపం అండి. విగ్రహ పూజలు చేసే చాలా కోపం అండి. నేను తప్పించి వేరే దేవుడు ఉండకూడదని వేసే చెప్తున్నానండి. పాత నిబంధన అలా చేయడం ద్వారా ఏమైంది అంటే మరణం సంభవించిందండి. ఆ విగ్రహారాధన చేసే అలాంటి విగ్రహ స్తంభాలు పడగొట్టేయమని చెప్పినాడండి. అన్య దేవతలను ఆచరించేవారు దాన్ని వాట్ దే విల్ డూ, వాట్ అనదర్ గాడ్స్ ఇస్ టీచింగ్ అస్. వేరే దేవుళ్ళు, వాట్ అనదర్ గాడ్నెస్, వేరే దేవతలు వాట్ దే టీచింగ్ టు అస్, మనకేం నేర్పిస్తున్నారో తెలుసా? టు వాచ్ ద అడల్ట్ మూవీస్, లైంగిక సినిమాలు చూడమని. బికాజ్ ఎందుకంటే ఇన్ దే టెంపుల్స్, వాళ్ళ టెంపుల్స్ పైన, ఆల్ ద టెంపుల్స్, ఆ టెంపుల్స్ పైన వాట్ ఇట్ వాజ్ బిల్టెడ్, ఏం బిల్ట్ అయి ఉంటాయండి? ఆల్ ద న్యూడ్ డాల్స్, అన్ని అసహ్యకరమైన, మరి అపవిత్రమైన న్యూడ్ అండి, అంటే బట్టలు లేకుండా ఉండే అలాంటి అపవిత్రమైన బూతు బొమ్మలే ఉంటాయండి దానిపైన. సో వాట్ దేర్ గాడ్స్ ఆర్ టీచింగ్, ఏనా నేర్పిస్తున్నారండి వాళ్ళ దేవుళ్ళు? వాట్ దే టీచింగ్, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారండి? టు వాచ్ ద అడల్ట్ థింగ్స్, లైంగికమైన క్రియల్ని, ఇలాంటి బూతు సినిమాలు నువ్వు చూడవయ్యా, ఇవి గుళ్ళల్లోనే ఉన్నాయి అని చూపిస్తున్నారండి. సో లైక్ దిస్ పీపుల్ ఇలా ఉన్నప్పుడు ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, మరి పాత నిబంధన విడిస్తే అట్లాగా ఉండడం ద్వారా వాట్ గాడ్ సెడ్, దేవుడు ఏమన్నాడంటే, స్లైన్ దేమ్, వాళ్ళని చంపేసేయ్, కిల్ దేమ్, వాళ్ళని చంపేసేయ్ అని అన్నాడు. బికాజ్ ఎందుకంటే దే వాజ్ డన్ ద, వాళ్ళు ఏం పాపాలు చేశారంటే అండి, వాళ్ళు ఏం చేశారంటే దే వాజ్ డన్ ద సిన్ డూయింగ్ ద లెస్బియన్, ఒక అమ్మాయి కలిసి చేసుకుంటే ఆ పాపము, పనికి మారిన సైతాన్ క్రియలు అవన్నీ అండి. సో అట్లాంటి పాపాన్ని వాళ్ళు చేసి ఉన్నారండి. సో దే వర్షిప్ ద ఐడల్స్ లార్డ్, విగ్రహాలు ఎంత పూజించారండి. స్నేక్, ఒక పాము అండి, ఫర్ ద స్నేక్, ఆ స్నేక్ అదేదో ఇట్ ఈస్ ఇన్ ద పుట్టలో ఉంటే దానికి పాలు పోసేసి వాళ్ళు దేవత అనేసేసుకొని అనుకుంటున్నారండి. బట్ ఇన్ చైనా ఏమంటే దిస్ సేమ్ స్నేక్ నౌ దే ఆర్ యాడింగ్ ద మిల్క్ ఫర్ ఇట్, దానికోసం పాలు అవన్నీ పోస్తున్నారు కదా. ఇన్ చైనా, మరి చైనా దేశంలో సేమ్ స్నేక్, అదే పామునే, సేమ్ సర్పెంట్, అదే పామునే దే ఆర్ కిల్లింగ్ అండ్ ఈటింగ్, దాన్ని చంపుకొని తింటున్నారండి. అగైన్ పీపుల్ విల్ బి ఫియర్. మళ్ళీ ఏంటంటే ఇన్ ఇండియా, మన భారతదేశంలో దే ఆర్ వర్షిప్పింగ్ ద స్నేక్, మరి పాముని వాళ్ళు ఆరాధిస్తున్నారు. వెన్ దే సీన్ ద స్నేక్, కానీ వాళ్ళు పాముని ఎదురుగా చూసారంటే ఇన్ ద విలేజెస్, మరి పల్లెటూళ్ళలో చూసారంటే, ఇన్ ద ప్లేసెస్ ఆల్ ఓవర్ ద ప్లేసెస్, ఎక్కడైనా చూస్తున్నారంటే అగైన్ దే ఆర్ టేకింగ్ ద స్టిక్, ఒక కట్ట తీసుకొని దే ఆర్ కిల్లింగ్, చంపేస్తున్నారు. అరే దే ఆర్ యువర్ గాడ్, నా నీ దేవుడు కదా, యువర్ గాడ్నెస్, నా నీ దేవత కదా, వై యువర్ కిల్లింగ్ అని ఆమె ఎందుకు చంపేస్తున్నాను?
సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. సో ఐడల్టరీ, విగ్రహారాధన, వెన్ యువర్ ఫ్రెండ్స్ ఇస్ కాలింగ్ యు టు గో టు ద టెంపుల్, ఎవరైనా నీ స్నేహితులు ఓ గుళ్ళకి వెళ్దాం రా అని అంటే యు షుడ్ నాట్ గో, వెళ్ళకూడదు. వెన్ దే కాల్ యు టు గో టు ద మస్జిద్కి వెళ్దాం అంటే యు షుడ్ నాట్ గో. దర్గాకి వెళ్ళామంటే వెళ్ళకూడదు. బికాజ్ ఎందుకంటే ఇఫ్ యు ఎంటర్ ఇన్ దేర్, నువ్వు అక్కడ కానీ నిలబడినావంటే ద డిమోనిక్ ప్రెసెన్స్, అక్కడ ఉన్న చీకటి శక్తులు ఇట్ విల్ అట్రాక్ట్ యు, నిన్ను ఆకర్షించేస్తాయి. ఇట్ విల్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పతనం చేసేస్తాయి. బికాజ్ ఎందుకంటే ఇన్ దట్ ఐడిల్, ఆ విగ్రహంలో దేర్ ఇస్ నో పవర్, శక్తి లేదండి. ఇన్ ద ఐడిల్, ఆ విగ్రహంలో దేర్ ఇస్ నో పవర్, శక్తి లేదండి. బట్ బిసైడ్, పక్కన, బిహైండ్ ఇట్, దాని వెనకాల దేర్ ఇస్ అ పవర్, శక్తి ఉందండి. ఇట్ విల్ క్యాప్చర్ యు, పట్టుకుంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. డోంట్ ప్లే విత్ డెవిల్, సాతానుతో కూడా ఆడుకోవద్దని. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారంటే టు ప్లే విత్ స్నేక్ అండ్ ల్యాండర్స్, దే లైక్ ఇట్. స్నేక్ అండ్ ల్యాండర్స్ అనే ఆటను ఆడడానికి చాలా ఇష్టపడతారండి. దట్ ఈస్ ద డెవిల్ గేమ్, సాతాను గేమ్ అండి. డోంట్ సీ ద హారర్ మూవీస్, దయ్యం సినిమా చూడండి, చాలా ఇష్టపడుతున్నావు నువ్వు. వెన్ యు ఆర్ వాచింగ్ ద హారర్ మూవీస్, దయ్యం సినిమా నువ్వు చూస్తున్నప్పుడే యు ఆర్ ఎంటరింగ్ ద సాటన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి సాతాన్ని రమ్మని పిలిచేస్తున్నావు, జాగ్రత్త. బీ కేర్ఫుల్. when you are playing this coin games అనే ఉంటాయండి, numbers games ఉంటాయంట. to play that games, ఆ గేమ్స్ ఆడడం ద్వారా కూడా it will enter అయిపోతుందండి. you are only calling them, నువ్వే పిలుస్తున్నావు వాటిని. so you must know, నువ్వు తెలుసుకోవాలి. when you see this all the devil, when you are playing the devil games, దయ్యం మాట్లాడినప్పుడు what is the devil game? దయ్యం మాట్లాడడానికి ఏంటండి? హ్యారీ పోటర్ ఒక దయ్యమాటనేనండి. పబ్జీ ఒక దయ్యమాటనేనండి. దిస్ ఈస్ ఆల్ ద డెవిల్ గేమ్స్, ఇవన్నీ దయ్యమాటలేనండి. అండ్ మమ్మీ టూ ఒక దయ్యమాటనేనండి. మమ్మీ మాట ఒక దయ్యమేనండి. దిస్ ఈస్ ఆల్ ద డెవిల్ గేమ్స్, ఇవన్నీ దురాత్మలు ఆటలండి. ఇఫ్ యు ప్లే విత్ దెమ్, వాళ్ళని వాడితే ఏమవుతుంది? యు ఆర్ డూయింగ్ ఐడల్టరీ, నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. యు ఆర్ డూయింగ్ ఐడల్టరీ, నువ్వు విగ్రహాలు చేస్తున్నావంతే. ఎవరిస్తున్నానే వాళ్ళు దే ఆర్ అడిక్టెడ్ ఫర్ ద పబ్జీ కనెక్ట్ అయిపోయారు. ఐ హావ్ సీన్ వాట్ ఇస్ ద పబ్జీ అని నేను చూసాను. దే ఆర్ కిల్లింగ్ ద పర్సన్స్, మనుషులు చచ్చిపోతానే, ఆఫ్టర్ దే బికమ్ ద సోల్స్, వాళ్ళ ఆత్మలు అయిపోతున్నాయి. అగైన్ దే ఆర్ కిల్లింగ్ దెమ్, మళ్ళీ చంపేస్తూ ఉన్నారండి. దిస్ ఇస్ ద పబ్జీ గేమ్, ఇదేనండి కిల్లింగ్ అదర్స్, అవతల మనం చంపడం అని చెప్పేది. గేమ్స్ ఎలా ఉన్నాయంటే కిల్లింగ్ అదర్స్, అవతల మనం చంపే విధంగా ఉన్నాయి. యు నో, మీకు తెలుసా? while playing this type of the games, ఇలాంటి గేమ్స్ ఆడడం ద్వారా you know what will happen, ఏమవుతుంది తెలుసా? బికాస్ ఆఫ్ ద పబ్జీ, ఈ పబ్జీ గేమ్ ఆడతారు, మెనీ ఆర్ డెత్, ఎంతమంది చనిపోయారండి. వై? ఎందుకు? డిమోన్ ఇస్ అట్రాక్టెడ్, సాతాను ఆకర్షించేసాడు వాళ్ళని. ఐడల్స్ ఆర్ అట్రాక్టెడ్, విగ్రహాలు ఆకర్షించేసే వాళ్ళని. సో దే వాస్ దే, చాలా మంది చనిపోయారు. దే బికమ్ ద సిక్, వాళ్ళు మనవ్యాధికి గురయ్యారు. దే బికమ్ ద మెంటల్ డిజార్డర్ అయినారు. యువర్ మదర్ విల్ బ్లేమ్ యూ, నీ తల్లి నేను గట్టిగా అరిచిందని. యువర్ ఫాదర్ విల్ బ్లేమ్ యూ, నీ తండ్రి నేను గట్టిగా అరిచాడని. వెన్ యూఆర్ వాచింగ్ ద పబ్జీ ఆడుతున్నా, వెన్ యూఆర్ సీయింగ్ దట్ గేమ్, దాన్ని చూసినప్పుడు యువర్ అడిక్టెడ్, దాన్ని ఆకర్షింపబడిపోయి ఏం చేసావు నువ్వు? వాట్ యు ఆర్ డూయింగ్? సో యువర్ సేమ్ వే, యువర్ థాట్స్, నీ ఆలోచనలు అలాగనే ఉండడం ద్వారా, గేమ్ ఆడడం ద్వారా, అలాంటి ఆలోచనలే నీ హృదయంలో ఉండడం ద్వారా వాట్ హ్యాపెన్, ఏమైపోయిందో తెలుసానండి? యు విల్ కిల్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు చంపేస్తావు. యు విల్ కిల్ దెమ్, వాళ్ళని చంపేస్తావు. బికాజ్ ఎందుకంటే దట్ ఈస్ అ కిల్లింగ్ గేమ్, ఎందుకంటే చంపే గేమ్ అది, సాటన్ గేమ్, సాతాను గేమ్ అండి. డోంట్ ప్లే ద గేమ్స్, ఇట్లాగా గేమ్స్ ఆడొద్దండి. డోంట్ వాచ్ ద హారర్ మూవీస్, దురాత్మల సినిమాలు చూడొద్దండి. డోంట్ వాచ్ ద ఐడల్టరీ మూవీస్, విగ్రహాలనే సినిమాను కూడా చూడొద్దండి. డోంట్ వాచ్ ద డివోషనల్ థింగ్స్, డివోషనల్ దైవికంగా ఉండే దేర్ థింగ్స్. దిస్ ఈస్ ఆల్ ద థింగ్స్, ఇవన్నేనండి ఐడల్టరీ, ఇదే విగ్రహారాధనండి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. యు మస్ట్ నో వాట్ యు ఆర్ వాచింగ్, నువ్వు తెలుసుకో, నువ్వేం చూస్తున్నావో. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. పీపుల్ విల్ సే, కొంతమంది ఏమంటారంటేనండి, గ్రేస్, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా, ఓకే, సపోజ్ సమ్ పీపుల్ విత్ స్మోక్స్, ఎగతాళి చేస్తారండి. వెన్ వాచింగ్ ద హారర్ గేమ్స్, ద హారర్ గేమ్స్ డెవిల్స్ విల్ కమ్, చూద్దాం దయ్యాలు వస్తాయండి, హారర్ గేమ్స్ ఆడతాను నేను, చూద్దాం ఏమైతుందా అని అంటారు. వెన్ యూ డూస్ దట్, నువ్వు అలా చేసినప్పుడు, వెన్ యూ డస్ నాట్ లిసన్ మీ, నా మాటను వినలేదు, డస్ నాట్ ఒబే ద వాట్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని వినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్, ఏం జరగదు. ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా ఆనందంగా ఉంటుంది. లేటర్ తర్వాత దట్ గేమ్ అడిక్ట్స్ యూ, ఆ
గేమ్ ని ఆకర్షించడం ద్వారా యూ విల్ బి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దాంట్లో నువ్వు ఐక్యమైపోతావు. సో ఆఫ్టర్ ద తర్వాత ఏమవుతుందంటే దిస్ గేమ్ విల్ కిల్ యూ. ఈ గేమే ఇప్పుడు ఆడే ఈ గేమ్స్, దిస్ హారర్ గేమ్స్, ఈ దయ్యపు ఆటలు, హారర్ మూవీస్, దయ్యపు సినిమాలు, దిస్ విల్ కిల్ యూ అని చంపేస్తాయని. వై పీపుల్ ఆర్ గెట్టింగ్ ద నైట్ స్లీప్, వై దే నాట్ గెట్టింగ్ ద నైట్ స్లీప్ అట్ నైట్స్? ఎందుకు వై చిల్డ్రన్ కెనాట్ స్లీప్? ఎందుకు అనేక మంది పిల్లలు నిద్రపోలేకపోతున్నారు రాత్రి పూట? వై దే గెట్టింగ్ ద ఫియర్ ఇమిడియట్లీ? వాళ్ళకి ఎందుకనేది భయం అనేది వచ్చేస్తుందండి. ద పేరెంట్స్ థింక్స్, తల్లిదండ్రులు అనుకుంటున్నారు దేర్ మేబీ ఫియర్డ్, వాళ్ళు భయపడుతున్నారని అనుకుంటున్నారు. బట్ దిస్ చిల్డ్రన్, ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ వాచింగ్ ద హారర్ మూవీస్, దయ్య సినిమాలు చూసి దే ఆర్ గెట్టింగ్ ద ఫియర్ ఇన్సైడ్. వాళ్ళు భయపడుకుంటూనే వెన్ దే ఆర్ వాచింగ్ ఇట్, వాళ్ళు చూస్తున్నప్పుడే దే ఆర్ గెట్టింగ్ ద ఫియర్ ఇన్సైడ్, వాళ్ళ భయం అనేది వచ్చేస్తుంది. బట్ ఆఫ్టర్ రోజు అయినప్పటికీ దే ఆర్ వాచింగ్ ద హారర్స్. ఆ సినిమాలు అలాగనే చూస్తున్నారు. ఆఫ్టర్ దట్ నైట్ ఇంట్లో రాత్రి అయిపోయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏమైపోతుందండి? when they was a completely movie, when they completed the movie, cinema అయిపోయిన తర్వాత when they are going to sleep, నిద్రపోవడానికి వెళ్తారు, what is happening, ఏమవుతుందండి? they are getting the fear, భయం వస్తుంది. devil dreams are coming. దయ్యం సినిమాలు, దయ్యం కళ్ళు వస్తున్నాయి. many people will say, ఎంతో మంది చెప్తారండి. many children, చాలా మంది పిల్లలు చెప్తారు, యంగ్స్టర్స్, యవనస్తులు కూడా చెప్తారు, I am getting the devil dreams, నాకు దయ్యం కళ్ళు వస్తున్నాయి. I am getting the devil thoughts, నాకు దయ్యపు ఆలోచనలు వస్తున్నాయి. why Grace, ఎందుకు? So today I asked you the question. నిన్ను నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఈ రోజు. You know why you are getting this devil dreams? ఎందుకు నీకు దయ్యం కళ్ళు వస్తున్నాయో తెలుసా? You know why you are getting this devil thoughts? ఎందుకు నీకు దయ్యపు ఆలోచనలు వస్తున్నాయో నీకు తెలుసా? Because ఎందుకంటే you are watching horror movies, దయ్యం సినిమాలు చూడడం ద్వారా. That you are watching the horror games, మరి దయ్యపు ఆటలు ఆడటం ద్వారా. And you are watching the you are watching the adult movies, లైంగికమైన సినిమాలు చూడడం ద్వారా. That you are watching the nude pictures, మరి అపవిత్రమైన బట్టలు లేకుండా వాటిని చూడడం ద్వారా. You are watching the dirty magazines, వ్యర్థమైన పనికి మాలిన magazines చూడడం ద్వారా. And you was addicted to the girls, అమ్మాయిలకు ఆకర్షితులు అవ్వడం ద్వారా. You are addicted to the boys, అబ్బాయిలకు ఆకర్షితులు అవ్వడం ద్వారా. Because of the sins, ఈ పాపాల ద్వారా, because of the social media, internet అనే ఈ పాపం ద్వారా. So Satan was capture you today, my dear brothers and sisters. మరి సోదరులారా, సాతాను ఈ రోజు మిమ్మల్ని ఆకర్షించేసి ఉన్నాడమ్మా. Because of the internet ద్వారా కూడా, because of the Facebook ద్వారా కూడా, because of the WhatsApp ద్వారా కూడా, because of the social media ద్వారా Satan is attracted you completely. సాతాను నిన్ను పూర్తిగా ఆకర్షించేసి ఉన్నాడు. So you to come outside, బయటికి రావాలంటే you don't like it, నీకు ఇష్టం లేదు. Because ఎందుకంటే హారర్ మూవీస్, దయ్యం సినిమాలలో there is lot of attractions, ఆకర్షణలు ఉంటాయంట. I never see, నేను ఎప్పుడు చూడలేదండి దయ్యం సినిమాలు. యాక్చువల్ నార్మల్ మూవీస్ ఐ వోంట్ సీ, మామూలు సినిమాలు నేను చూడను. డెవిల్ మూవీస్, దయ్యం సినిమాలు నేను చూస్తానా? ఐ హేట్ దెమ్, నాకు చాలా అసహ్యం అండి. సో పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు సీ దట్ హారర్ మూవీస్, దయ్యం సినిమా చాలా ఇష్టపడతారు. ఐడల్టరీ మూవీస్, విగ్రహాలను చూడడానికి చాలా ఇష్టపడతారు. టు జాయిన్ ఇన్ ద ఐడల్ వర్షిప్ పర్సన్స్, విగ్రహారాధనతో ఐడల్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, విగ్రహారాధనతో స్నేహం చేయడానికి ఇంకా ఇష్టపడతారండి. టు డూ ద ఫెస్టివల్స్ విత్ దెమ్, వాళ్ళతో కలిసి ఫెస్టివల్స్ లో పాల్గొనడం ఇంకా ఇష్టపడతారండి. వెన్ దే ఆర్ డూయింగ్ సమ్ దివాలి చేస్తూ ఉంటే క్రిస్టియన్స్, క్రైస్తవులనే వాళ్ళు దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ అయిపోతున్నారండి. అండ్ క్రిస్టియన్స్, క్రైస్తవులై ఉండి, క్రిస్టియన్ గర్ల్ ఒక క్రైస్తవురాలు అయి ఉండి నువ్వు, ఆ క్రిస్టియన్ బాయ్ ఒక క్రైస్తవుడు అయి ఉండి నువ్వు, యు హావ్ టు మ్యారీ ఓన్లీ ద క్రిస్టియన్ పీపుల్. మరి క్రైస్తవులు మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి. బట్ వాట్ యు ఆర్ డూయింగ్, కానీ నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ మ్యారింగ్ ద హిందూస్, అన్యుని పెళ్లి చేసుకుంటున్నావు, హైందవుని పెళ్లి చేసుకుంటున్నావు. యు ఆర్ మ్యారింగ్ ద ముస్లిమ్స్, ముస్లింని పెళ్లి చేసుకున్నావు. యు ఆర్ సేయింగ్ దట్, నువ్వేమంటున్నావు అని అంటే ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ ఒకటే అంటున్నావు. యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడుగా యువర్ టెస్టిమనీ, నీ సాక్ష్యం ఎలా ఉందంటే ఈరోజు వాట్ యువర్ సేయింగ్, నువ్వేం చెప్తున్నావంటే విత్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులతోటి, విత్ యువర్ రిలేషన్స్, నీ బంధువులతోటి, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ ఒకటే. ఐ కెన్ మ్యారీ ఎనీ గర్ల్, నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటాను. మై ఫ్రెండ్స్, నా స్నేహితులు నాకు కాల్ చేసి దే ఆర్ టెల్లింగ్ మీ, వాళ్ళు చెప్తున్నారు, గ్రేస్ ఐ వాంట్ టు మ్యారీ ఎనీ క్యాస్ట్ గర్ల్. గ్రేస్, నేను ఏ అమ్మాయినైనా, ఏ క్యాస్ట్ అమ్మాయినైనా నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే, ఐఎమ్ రెడీ టు మ్యారీ ఎనీవన్, నేను ఎవరైనా పెళ్లి సిద్ధంగా ఉన్నాను. ఎయిదర్ ముస్లిం ఆర్ హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, హూ ఎవర్ దే ఆర్, ఏమైనా కావచ్చు. నో క్యాస్ట్ ఫీలింగ్, నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేదే లేదు. సో ఐ కెన్ మ్యారీ ఎనీవన్, నేను చేసుకుంటాను. యు నో హూ ఇస్ దట్ మ్యాన్? ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? హీ ఇస్ ద పాస్టర్. అతను దైవ సేవకుడు అండి. హీ ఇస్ మై ఫ్రెండ్, అతను నా స్నేహితుడు.
ఉండకూడి, అన్యులతో జోడి అయి ఉండకూడి అని, విజ్జోడి అయి ఉండకూడి అని వాక్యం చెప్తూ ఉంటే ఏం చెప్తున్నాడండి? అన్యుని నేను పెళ్లి చేసుకుంటాను, ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదని ఒక సేవకుడుగా చెప్తూ ఉన్నాడు. నేనేమన్నాను తెలుసా? నువ్వు సేవకుడుగా వ్యర్థమా అని అన్నా. నేను అబ్బాయిని ఏమన్నానని, నువ్వు సేవకుడుగా వ్యర్థము, వాక్యం తెలియదా నీకు? నేను తప్పించి వేరే దేవుడు ఉండకూడదని నీకు తెలియదా? అలాగా విగ్రహారాధికుల్ని పెళ్లి చేసుకోకూడదని నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వని నేను అన్నాను. అంటే అందరూ చేసుకుంటున్నారు కదా, అందరూ స్నేహితులు చేసుకుంటున్నారు కదా గ్రేస్, నేను చేసుకుంటాను తప్పేముంది అని వాళ్ళని అడుగుతున్నారండి. సో నేనన్నాను, వాళ్ళు బయట పందులు తిన్నారని నువ్వు పందిని తింటావా అన్నా. వాళ్ళు బురదలో పల్లారని నువ్వు కూడా బురదలో పొల్లుతావా అని అన్నా. వాళ్ళు నరకానికి పోతే నువ్వు నరకానికి పోతావా అని అన్నా. సో ఆ మాటలు ఆ అబ్బాయిని కదిలిచ్చాయి. ఆ అబ్బాయి క్షమాపణ కోరిండు యేసయ్యని. ఇప్పుడు పద్ధతిగా దేవుని చిత్తాన్ని కోసం ఎదురు చూస్తున్నాడండి. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త, జాగ్రత్త. ఐడల్టరీ, విగ్రహారాధికులు, దే కెనాట్, అసలుకి చూడండి, దే కెనాట్ ఎంటర్ ఇన్ పరలోక రాజ్యంలో స్థానం లేదు. యు ఆర్ థింకింగ్, నువ్వు అనుకుంటున్నావేమో ఐ కెన్ చేంజ్ దట్ బాయ్, ఆ అబ్బాయి నేను మార్చేసుకుంటాను, వెల్ మ్యారింగ్ హిమ్, పెళ్లి చేసేసుకున్నాక మార్చేసుకుంటాను, ఐ కెన్ చేంజ్ దట్ గర్ల్, అమ్మాయి నేను మార్చేసుకుంటాను. ఏదైతే హిందూస్ హైందవులు కావచ్చు, ఏదైతే ముస్లిమ్స్ వాళ్ళు ముస్లింలు కావచ్చు, ఏదైతే సిక్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ దే ఆర్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఐ కెన్ చేంజ్ దే, వాళ్ళని నేను మార్చేసుకుంటాను అని. సిస్టర్స్, సహోదరులారా, బ్రదర్స్, సహోదరులారా, యు ఆర్ డూయింగ్ ద బిగ్ మిస్టేక్. చాలా పెద్ద తప్పిదం చేస్తున్నావు. యు కెనాట్ చేంజ్ దే, వాళ్ళను నువ్వు మార్చలేవు, బట్ యు విల్ బి చేంజింగ్ దెం. వాళ్ళలో మార్చబడతావు, యు విల్ టర్న్ టు దెం. వాళ్ళ వైపు నువ్వు మార్చబడతావు. యు విల్ బి అట్రాక్టెడ్ టు ద వరల్డ్. లోకంలోకి ఆకర్షింపబడతావు నువ్వు. యు విల్ డు ద ఐడల్టరీ విత్ దెం. వాళ్ళను విగ్రహారాధన కూడా చేస్తావు. యు విల్ గో అగైన్స్ టు ద జీసస్. యేసే విరుద్ధంగా నువ్వు వెళ్ళిపోతావు. దెన్ వన్ డే యు విల్ బి ఇన్ హెల్. నువ్వు నరకంకి వెళ్ళిపోతావు. బీ కేర్ఫుల్ సిస్టర్ అండ్ బ్రదర్, సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. దిస్ ఇస్ ఐడల్టరీ. ఇది ఏంటంటే విగ్రహారాధన, ఐడల్టరీ స్పిరిట్, విగ్రహారాధన శక్తి అంటే ఇది. ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎవరినైనా కూడా శక్తి బందీ చేయగలుగుతాదండి. ఎయిదర్ యు ఆర్ ద బిగ్ అనాయింటెడ్ పర్సన్, ఎంత అభిషేకం ఉన్నా సరే, హౌ మచ్ ప్రీచింగ్ యు ఆర్ డూయింగ్, ఎంత ప్రసంగిస్తున్నా సరే, హౌ మచ్ ఇంటర్నేషనల్ స్పీకర్ యు ఆర్, ఎంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా సరే, యు డైలీ యు ఆర్ సెండింగ్ ద డీమన్స్ అవుట్, ఎన్ని దురాత్మలను పంపిస్తున్నా సరే, బట్ కానీ తెలుసుకోవాలి, వి ఆర్ డూయింగ్ ద స్పిరిచువల్ వార్. మనం తెలుసుకోవాలి, మనం ఆత్మీయ పోరాటం చేస్తున్నాం. వి ఆర్ ఫైటింగ్ విత్ ద డార్క్నెస్. మనం చీకటితో పోరాడుతూ ఉన్నాము. అండ్ వి ఆర్ ఫైటింగ్ విత్ ద డార్క్నెస్ ఆఫ్ ద హెల్. పాతాళం తోటి మనం పోరాడుతున్నాం. డెవిల్స్ ఆర్ దయ్యాలనే ఉన్నాయండి. డోంట్ థింక్ దట్ డెవిల్స్ ఇస్ నాట్ దేర్. దయ్యాలు లేవనుకోద్దండి. బికాజ్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ హ్యాపెన్, ఏదైనా జరిగిందంటే వై యు సేస్ ఆల్ ద డెవిల్స్, దయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? ఐఎమ్ నాట్ వాచింగ్ ఎనీ డెవిల్స్. నేను దయ్యాలు చూడటం లేదు, సో ఐ డోంట్ బిలీవ్, నేను నమ్మట్లేదు అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. బైబిల్ ఈస్ సేయింగ్ దిస్. వాక్యం చెప్తుందండి, అపవాది క్రియలు అయిపోచుటకు దైవ కుమారుడు ప్రత్యక్షమైనాడండి. ఈరోజు నువ్వు అపవాది క్రియలు అయిపరచడానికి యేసయ్య ప్రత్యక్షమైతే దయ్యాలు లేవు, భూతాలు లేవు, చేతబళ్ళు లేవు, ఆ చిల్లంగి లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పడానికి నీకు ఏ అధికారం ఉంది? ఎవరిచ్చారు నీకు అధికారం? ఈరోజు వాక్యంలోనే ఉంది తెలుసా? మాంత్రికులు అనే మాట వస్తుంది. ఇప్పుడు మాంత్రికులు అనే మాట ఇప్పుడు వాక్యంలో రాయబడింది. ఇప్పుడు చూస్తావు నువ్వు. మంత్రాలు లేకపోతే మాంత్రికులని యేసయ్య ఎందుకు రాపించాడో చూస్తావు నువ్వు. నీకు తెలియదా? ఒకప్పుడు మరి సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే కన్నప్పి చచ్చి దగ్గరికి వెళ్ళలేదా? నీకు తెలుసు కదా. సమయాల ఆత్మని పైకి పిలిచడానికి కన్నప్పి చచ్చి దగ్గరికి వెళ్ళిండని. సో అది మంత్రగత్తె కాదా? ఇట్ ఇస్ మంత్ర పవర్. అది మంత్ర శక్తే కదండి. మంత్రగత్తె కదండి. మంత్రాలు లేవు, చింతకాయలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్తున్నావు కదా. చేతబళ్ళు లేవు, అందరు సేవకులను పడేస్తున్నారు. టిల్ నౌ మై ఫ్యామిలీ, మై రిలేషన్స్ ఆర్ నాట్ బిలీవ్డ్ మై టెస్టిమనీ. ఇంతవరకు నా బంధువులలోనే నా సాక్ష్యం ఎవరు నమ్మలేదండి. దే స్పీక్స్ నార్మల్లీ వే విత్ మీ. నాతో నార్మల్ గా మాట్లాడతారండి. దే స్పీక్స్ ఆల్ ద పాజిటివ్ విత్ మీ. వేరే గదనంతా మాట్లాడతారండి వాళ్ళు. బట్ ఐ యామ్ నాట్ దేర్. నేను లేను. ఐ వాస్ అండర్ ఆఫ్ ద సాటన్. నేను సాతాను కాడి కింద ఉన్నాను. ఐ వాస్ అండర్ ఆఫ్ ద సాటానిక్ స్మెల్. సాతాను శక్తి కాడి కింద ఉన్నాను. సో ఐ డోంట్ నో ఎనీథింగ్. 12 years వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. 12 సంవత్సరాలుగా నాకేం జరిగిందో నాకు తెలియదు.
రిలేషన్స్ బంధువులు కావచ్చు, ఎయిదర్ వైఫ్ భార్య కావచ్చు, హస్బెండ్ భర్త కావచ్చు, ఎయిదర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, ఎవరైనా కావచ్చు. ఇఫ్ యు లవ్ మోర్ దాన్ ఎనీవన్, చూసారా మీకు చెప్తున్నాను నేను, ఎవరైనా ఎక్కువ ప్రేమించారంటే యు విల్ లాస్ దెమ్, వాళ్ళని పోగొట్టుకుంటావు, జాగ్రత్త. బికాస్ ఎందుకంటే దట్ ఈస్ ఐడల్టరీ, అది విగ్రహారాధన అండి. దట్ ఈస్ ఐడల్టరీ, విగ్రహారాధన. డోంట్ లవ్ ఎనీవన్ దట్ మచ్. అంతగా అందరిని అంతగా ప్రేమించొద్దండి. మోర్ దాన్ జీసస్, యేసే కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దండి. వాట్ విల్ హ్యాపెన్, అది ఏంటంటే వన్ ఐడిల్ అదొక విగ్రహంగా నిలుస్తుందండి. ఐడిల్ అదొక విగ్రహంగా నిలుస్తుందండి నీ జీవితంలో. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క విగ్రహం ఉందండి జీవితంలో. కొంతమంది డబ్బు విగ్రహంగా ఉంది, కొంతమందికి ఆస్తి విగ్రహంగా ఉంది, కొంతమందికి భార్య విగ్రహంగా ఉంది, కొంతమందికి భర్త విగ్రహంగా ఉన్నారు, కొంతమంది పిల్లల విగ్రహంగా ఉంది, కొంతమంది మనవళ్ళ విగ్రహంగా ఉన్నారు, కొంతమందికి వాళ్ళ చదువుల విగ్రహంగా ఉన్నాయి, కొంతమంది ప్రేమ వివాహాలు చేసేసుకొని నాశనం అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. మేము మార్చుకుంటాంలే, మేము చేసుకున్న తర్వాత అనుకొని ప్రేమలో వెళ్ళిపోయి నాశనం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. క్రైస్తవుడై ఉన్న నీవు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే అన్యులను పెళ్లి చేసుకోకూడదు. తల్లిదండ్రులు ఎదిరించి ప్రేమ వివాహాలు చేసుకోకూడదు. ప్రేమ అనేది ప్రేమ కాదండి, అది ఒక సాతాను వల. ప్రపంచాన్ని నాశనం చేయడానికి సాతాను యవనస్తులు కలిగించిన ఒక ఆకర్షణ. అది ప్రేమ కాదది, అది సాతాను వేస్తున్న వల. నిజంగా ప్రేమించిన వ్యక్తి ఎలా ఉంటారండి? పరిశుద్ధంగా జీవిస్తారు, దేవుని కోసం జీవిస్తారు, యేసే చిత్త ప్రకారమే పెళ్లి చేసుకుంటారండి. అంతేకాని నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి బైకులకి వెళ్ళిపోవడము, నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి అక్కడ పార్కులకు వెళ్ళిపోవడాలు, పెళ్లికి ముందుగానే అక్రమ క్రియలు చేయడాలు, పెళ్లికి ముందుగానే వాళ్ళు మరి రొమాన్స్లు, లైంగికంగా పాల్గొనడాలు, ఇవన్నీ సాతాను వలలండి. ఇవన్నీ ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, యవనస్తులైన మీరు సహోదరులారా, మరి మీరందరూ ఏమైపోతున్నారు? పతనం అయిపోతున్నారండి. మీ జీవితంలో శాంతి లేకుండా అయిపోయింది, సమాధానం లేకుండా అయిపోయింది. You must know, some people is very attracted towards the man of God. కొంతమంది దైవ సేవకులకు ఎంతగానో ఆకర్షితులైపోయి they become their idols, వాళ్ళ విగ్రహాలుగా అయిపోయింటారండి. Of course you can like their preachings, వాళ్ళ వాక్యాలను మీరు ఇష్టపడొచ్చు, but they are not in your heart, నీ హృదయంలో they are not the idol. ఒక విగ్రహంగా పెట్టుకోకూడదండి వాళ్ళని. Any man of God, ఏ దైవ సేవకునైనా సరే, any woman of God, ఏ దైవ సేవకునైనా సరే, వాళ్ళ ప్రసంగాన్ని వినండి, that is no problem, అది తప్పేం లేదండి. But don't worship them like an idol. విగ్రహంగా వాళ్ళని ఆరాధించొద్దండి. This all the idolatry spirits, ఇవన్నీ విగ్రహం శక్తులండి. So what you have to do, ఈ రోజు నువ్వు ఏం చేయాలి? Many idols is in you. నీలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. One is the money idol. ఒకటి ఏంటిది అని అంటే ధనం అనే విగ్రహం ఒకటి ఉంది. One is the pride idol, గర్వం అనే విగ్రహం ఒకటి ఉంది. One is a love attack, సాతాను వేస్తున్న వల అండి, అదొక విగ్రహంగా ఉంది. Some people మదర్ ఐడల్, మరి తల్లి విగ్రహంగా ఉంది. ఫాదర్ ఐడల్, అండ్ సో మెనీ ఐడల్స్ ఆర్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు నీ జీవితంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. ఒక్క విగ్రహం కాదు, అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. Today you have to pluck away everything in the name of the Jesus. యేసు నామమున ఆ విగ్రహాలన్నీ బయట పారదోలబడాలండి. They are the fallen angels, పడిపోయిన దేవదూతలు. They was operating this earth. ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఆపరేటింగ్ చేస్తూ ఉన్నారండి. What is their goal? వాళ్ళ కర్తవ్యం ఏంటో తెలుసా? To destroy your spiritualness. నీ ఆత్మీయ జీవితం పాడు చేయడమే సాతాను ఏంటంటే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడమే. టు డిస్ట్రాయ్ యువర్ స్పిరిచువల్నెస్, నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడమే హిస్ ఎయిమ్. అదే పని. That's because he will enter in you. నీలోకి అందుకే he will be entered in you and he will come inside you. నీలోకి వస్తాడు, నీలో ఉంటాడు. He will dwell in you. నీలోకి వస్తాడు and he will sit with you. నీతో కూర్చుంటాడు. He will enjoy the movies, సినిమాలలో ఆనందిస్తాడు. He will enjoy in drinking, తాగుల్లో ఆనందిస్తాడు. He will enjoy in the smoking, మరి పొగ పీల్చడం ఆనందిస్తాడు. And he will be enjoying the pornography, మరి లైంగిక సినిమాలు చూడడంలో, అడల్ట్ మూవీస్ చూడడంలో ఆనందిస్తాడు. He will be enjoying the lesbian things, లెస్బియన్ వాటిల్లో ఆనందిస్తాడు. He will be enjoying the horror movies, దయ్య సినిమాలలో ఇంకా ఆనందిస్తాడు. He will enjoy in the devil games, దయ్య ఆటలలో, లైక్ హ్యారీ పోటర్, పబ్జీ గాని, హ్యారీ పోటర్ గాని, such all the games, ఈ గేమ్స్ అన్నిట్లో he will be enjoy. ఎవరు ఆనందిస్తారండి? Who is enjoying in you? నీలో ఎవరు ఆనందిస్తారండి? Who will enjoy in you? నీలో ఎవరు ఆనందిస్తారండి? సిస్టర్, who will enjoy in you? సహోదరు, ఎవరు ఆనందిస్తారమ్మా నీలో? బ్రదర్, who is enjoying in you? నీలో ఎవరు ఆనందిస్తారమ్మా? Not you will enjoy. నువ్వు ఆనందించట్లేదు. In you someone is there. నీలో ఇంకొకరు ఉన్నారు.
మూవింగ్. మరి పావర్టీ కలగజేస్తున్న, బీదతనం కలిగేసిన దురాత్మ నేను అంటుకుంటా అడ్డుపడుతూ ఉంది. వై యు ఆర్ నాట్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్? పరలోకం నుంచి మీకు ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు ఈరోజు? వై యు ఆర్ నాట్ గెటింగ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్? పరలోక రాజ్యం నుంచి ఎందుకు నీకు ఆశీర్వాదాలు రావట్లేదు? వై యు ఆర్ నాట్ గెటింగ్ ద బ్లెస్డ్? ఎందుకు నువ్వు దీవెన పొందట్లేదు? ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్కై, మధ్యాకాశంలో ఇట్ స్టాండెడ్ ఆర్ నిలబడుకొని దోస్ బ్లెస్సింగ్స్ ఇస్ కమింగ్. ఏ ఆశీర్వాదాలు అయితే వస్తున్నాయో స్టాపింగ్ ఇట్, ఆపేస్తున్నాయి. బికాజ్ ఎందుకంటే యు ఆర్ ద వరల్డీ పర్సన్, లోకానుసారంగా నువ్వు ఉన్నావు కాబట్టి. యు ఆర్ ద వరల్డీ గర్ల్, లోకానుసారమైన అమ్మాయిగా నువ్వు ఉన్నావు కాబట్టి. యు ఆర్ ద ఐడల్టరీ పర్సన్, విగ్రహారాధికులలో నువ్వు ఉన్నావు కాబట్టి. యు ఆర్ ద ఐడల్టరీ మ్యాన్, విగ్రహారాధికుడుగా నువ్వు ఉన్నావు కాబట్టి. దోస్ బ్లెస్సింగ్స్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదాలు దే ఆర్ స్టాపింగ్, అలాగా ఆగిపోతున్నాయండి. ఇట్స్ స్టాపింగ్, అవన్నీ ఆగిపోతున్నాయండి. దట్స్ ద కాజ్. అందుకే టుడే యు ఆర్ ఇన్ లైక్ దిస్ కండిషన్. ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు. యు మస్ట్ నువ్వు తెలుసుకోవాలి. సో ఐడల్ పర్సన్స్, విగ్రహారాధికులు, దే కెనాట్ ఏంటండి, దే కెనాట్ ఎంటర్ హెవెన్, పరలోక రాజ్యంలో వాళ్ళకి స్థానం లేదు. దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసయ్య రాజ్యంలో ప్రవేశింపలేరండి. ఇఫ్ యు హావ్ ద ఫ్రెండ్స్ ఇన్ ఐడల్ వర్షిప్ పర్సన్స్, మరి హిందూ అన్యుల కుటుంబంలో మరి విగ్రహారాధికుడి స్నేహితులుగా ఉన్నారంటే యు చేంజ్ దే, వాళ్ళని మార్చండి. యు సే దేమ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం గురించి చెప్పండి. ఇంట్రడ్యూస్ ద జీసస్, యేసయ్యని పరిచయం చేయండి వాళ్ళకి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దాని కాకుండా యు విల్ గో వాళ్ళతోటి పోయి ఇంటూ దేర్ టెంపుల్స్, వాళ్ళ గుళ్ళలోకి వెళ్ళిపోయి, దేర్ మసీజ్, వాళ్ళ మసీదులకు వెళ్ళిపోయి సేయింగ్ దేమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాయినింగ్ విత్ దేమ్, వాళ్ళతో కలిసి ఇలా చేతులు కలిపేసేసి నువ్వు నరకానికి వెళ్ళిపోయి వాళ్ళకు నరకానికి పంపించొద్దు. సో డోంట్ బి లైక్ దట్. అలా ఉండకూడదండి. సో దట్స్ బికాజ్ యు మస్ట్ నో, తెలుసుకోవాలి. టుడే యు హావ్ ద మెనీ ఐడల్ స్పిరిట్స్ ఇస్ ఇన్ యు. ఈ రోజు నీలో అనేక మంది విగ్రహాలు ఉన్నాయండి. ప్లక్క పెట్టుడు, అన్ని వదిలి బయటికి పడేసేయండి. త్రో దెమ్ అవుట్ సైడ్, బయటికి తోలివేసేయండి. కాల్ జీసస్ ఇన్సైడ్ యు. యేసయ్యని పిలిచండి. కాల్ ద హోలీ గాడ్, పరిశుద్ధుడైన యేసయ్యని రమ్మనండి. సో యు విల్ సీ, తాను నువ్వు తెలుసుకుంటావు. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. నీ జీవితం మార్చబడుతుంది. యు విల్ బి ఆల్వేస్ హ్యాపీ, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. యు విల్ బి ఆల్వేస్ పీస్, సమాధానం నీకు కలుగును కాక. సో లెట్స్ ఇంకోటి చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వన్ వి ఆర్ గోయింగ్ టు సీ. ఎస్, ఓకే. లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యము హక్కుదారకుడు కాని సంగతి నీకు నిశ్చయంగా తెలియను. కాబట్టి లోభి అయినను చూడబోతున్నామండి. అవర్ లాస్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటంటే లోభి. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ దిస్ లోభి? ఈ లోభి అంటే ఏంటండి? కెన్ ఎనీబడీ సే హియర్? కదా చెప్తారా? లోభి అంటే ఎవరండి? ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దిస్. ఇంగ్లీష్లో చదవబోతున్నాను. హూ ఈజ్ దట్ ఐడల్ చూసాము. హ్యాస్ నో ఇన్హెరిటెన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ గాడ్. సో మనం ఇక్కడ చూడబోతున్నామండి లోభి. దిస్ ఈస్ ద ఫోర్త్ లాస్ట్ పార్ట్, చివరి మాట అండి. లోభి. ఈ లోభి అంటే ఏంటంటే కంజూసి. కంజూసి అంటే పిసినారితనం అనమాట. దాని కంజూస్గా ఉంటారండి. సపోజ్ ఇప్పుడు ఏంటంటే యూ విల్ గో టు చర్చ్, నువ్వు సంఘానికి వెళ్తావు. యూ విల్ గివ్ ద టైట్స్, మరి దశమ భాగాలు ఇస్తావు. వాట్ ఈస్ టైట్స్? టైట్స్ ఎంత ఇవ్వాలంటే 10%, 10% ఇస్తున్నావండి. ఇన్ ద 10%, 10%లో యూ విల్ థింక్, నువ్వేమనుకుంటావంటే వై షుడ్ ఐ గివ్ ద ఫుల్ పర్సెంట్ టు జీసస్? నేను ఎందుకు యేసయ్యకి పూర్తిగా దశమ భాగం ఇవ్వాలి? ఐ కెన్ గివ్ హాఫ్ టు హిమ్. సగం నేను ఇస్తాను యేసయ్యకి, హాఫ్ ఐ విల్ కీప్ ఇన్సైడ్. ఇంకొక సగం నేను ఇంట్లో లోపల పెట్టేసుకుంటాను. బికాజ్ ఎందుకంటే ఐ హ్యావ్ టు డ్రింక్, నేను తాగుడు తాగాలి. ఐ హ్యావ్ టు స్మోక్, నేను పొగ పిల్చాలి. ఐ హ్యావ్ టు ప్లే ద కార్డ్స్, నేను పేకాట ఆడాలి. ఐ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ ద వరల్డ్, నేను లోకంలో ఆనందించాలి. సో హాఫ్ మనీ యూఆర్ కీపింగ్ ఇన్సైడ్ యువర్ బ్యాగ్. అందుకని సగం మనీ తీసేసి డబ్బులు ఏం చేస్తున్నావు అని అంటే లోపల పెట్టేసుకుంటావు. ఇంకొంచెము యేసయ్యకి ఇచ్చేస్తున్నావు. సో వాట్ యువర్ సే డూయింగ్ దట్? అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ టైప్ ఆఫ్ థింగ్ యువర్ డూయింగ్? ఏం చేస్తున్నావండి నువ్వు అక్కడ? వాట్ థింగ్ యు ఆర్ డూయింగ్? ఏం చేస్తున్నావండి అక్కడ? యు ఆర్ డూయింగ్ స్టీలింగ్. నువ్వేం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావు అక్కడ. యు స్టీలింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు యేసయ్య దగ్గర దొంగతనం చేస్తున్నావు. యు స్టీలింగ్ జీసస్ మనీ. యేసయ్య ధనాన్ని నువ్వు దొంగతనం చేస్తున్నావు. హౌ హారబుల్, ఎంత భయంకరంగా ఉంది. మెనీ చర్చెస్ ఆర్ లైక్ దిస్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. నా స్నేహితులారా, అనేకమైన సంఘాలు ఇలా ఉన్నాయండి. నామినల్ చర్చెస్, నామకార్థ సంఘాలు, నామినల్ మ్యాన్ ఆఫ్ గాడ్, నామకార్థ సేవకులు, నామినల్ ఉమెన్ ఆఫ్ గాడ్, నామకార్థ సేవకురాలు. దే ఆర్ కమింగ్ ఫర్ ద మినిస్ట్రీ. సేవకు ఎందుకు వస్తున్నారంటే ఓన్లీ ఫర్ ద ప్రాఫిట్స్ పొందడానికి వస్తున్నారండి. ఓన్లీ ఫర్ ద ఫారిన్ ఫండ్స్ తీసుకోవడానికనే సేవకు వస్తున్నారు.
లైక్ బిషప్గా వాళ్ళు కొనుక్కుంటున్నారు, లైక్ ప్రాఫిట్ ప్రవక్తగా వాళ్ళు కొనుక్కుంటున్నారు, లైక్ పాస్టర్ కాపరిగా వాళ్ళు కొనుక్కుంటున్నారు, లైక్ ప్రాఫిటెస్ పరాతినిగా వాళ్ళు కొనుక్కుంటున్నారు. సో దే ఆర్ డిసీవింగ్ ద జీసస్. యేసయ్యని వాళ్ళు మోసగిస్తున్నారండి. అండ్ యు నో, మీకు తెలుసా, సమ్ ఆర్ డోంట్ హావ్ ద కాలింగ్ బై జీసస్ క్రైస్ట్. యేసయ్య చేత పిలుపు లేకున్న వాళ్ళు కూడా నౌ దే బికమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. కొంతమంది దైవ సేవకుని పరిగెత్తుకొని వచ్చేస్తున్నారండి. అగైన్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. వై దే ఆర్ గోయింగ్ బ్యాక్? షలరలియారా బషికారా బసికారా బాబు రీలా బసియారా బాబా. అగైన్ వై దే ఆర్ గోయింగ్ బ్యాక్? మళ్ళీ తిరిగి వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నారండి? దట్ మీన్స్ ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఫర్ ద జీసస్ మినిస్ట్రీ. ఎందుకంటే వాళ్ళు యేసయ్య సేవకి ఎందుకు వస్తున్నారు అని అంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాళ్ళు వస్తున్నారండి. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద బెనిఫిట్స్, వాళ్ళ బెనిఫిట్స్ లేకపోతే వాట్ ఆర్ బెనిఫిట్స్? ఆ బెనిఫిట్స్ ఏంటంటే దే విల్ హ్యావ్ ద హౌస్, వాళ్ళకి ఇల్లు ఉంటుంది. దే విల్ హ్యావ్ ద గుడ్ లైఫ్, వాళ్ళ మంచి జీవితం ఉంటుంది. దే విల్ గెట్ ద ఫారిన్ ఫండ్స్. ముఖ్యమైనది ఏంటంటే ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తాయండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది ముఖ్యమైనది ఇప్పుడు. సో ఇఫ్ దే డోంట్ హ్యావ్ దట్ ఆల్ ద థింగ్స్, అవన్నీ లేకపోతే దే ఆర్ గోయింగ్ బ్యాక్ సైడ్, వెనక్కి వెళ్ళిపోతున్నారండి. సో మెనీ నామినల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ లైక్ దట్. అలాంటి నామకార్థ క్రైస్త సేవకులు కూడా ఉన్నారండి. సేయింగ్ ద జీసస్ నేమ్, యేసయ్య పేరు చెప్తున్నారు. సేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చెప్తున్నారు. ఇన్సైడ్ దేర్ హార్ట్, వాళ్ళ హృదయంలో గ్రిడీ ఇస్ దేర్. వాళ్ళది ఏంటంటే ధనాపేక్ష కలిగిన సేవకులుగా ఉన్నారండి. ఇఫ్ యూ విల్ నాట్ గివ్ దెమ్ టైట్స్, వాళ్ళకి దశమ భాగాలను వేయకపోతే, ఇఫ్ యూ డస్ నాట్ గివ్ దెమ్ గుడ్ ప్రయారిటీ, వాళ్ళకు మంచి స్థానం వాళ్ళకి ఇవ్వకపోతే, దే ఆర్ లివింగ్ యూ టుడే. నేను వదిలేసి వెళ్ళిపోతున్న సంఘాలు కూడా ఉన్నాయండి. ఇఫ్ యు ఆర్ రిచ్, నువ్వు ధనవంతుడిగా ఉంటే దే విల్ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తారు. నో మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ దైవ సేవకులు ఇలా ఉన్నారు. ఇఫ్ యు ఆర్ రిచ్, నువ్వు ధనవంతుడిగా ఉంటే దే విల్ లవ్ యూ, నిన్ను ప్రేమిస్తారు. ఇఫ్ యు ఆర్ పూర్, నువ్వు బీదవాడిగా ఉంటే దే విల్ త్రో యూ, నేను బయటికి గెంటేస్తారు. వై? ఎందుకు? దే ఆర్ ద గ్రీడీ మ్యాన్ ఆఫ్ గాడ్. కమర్షియల్ పాస్టర్స్, కమర్షియల్ కాపర్లుగా ఉన్నారండి. కమర్షియల్ ఉమెన్ ఆఫ్ గాడ్, కమర్షియల్ గా చేసే సేవకురాలుగా ఉన్నారండి. సో బి కేర్ఫుల్, జాగ్రత్త. డోంట్ బి కంజూసీ పర్సన్. కంజూసీగా ఉండొద్దండి నువ్వు. సమ్ పీపుల్ ఎలా ఉంటారంటే టు గివ్ ద ఫుడ్ టు అదర్స్, అవతల వాళ్ళకి భోజనం పెట్టాలంటే కంజూసీ చూపిస్తారండి. చాలా కంజూసీ చూపిస్తారండి. కొంతమంది అయితే పిసనారితనం చూపిస్తారండి. దే విల్ ఆస్క్ యూ రైస్ అగైన్. వాళ్ళు కానీ అన్నం అడిగినారు అనుకోండి, దే విల్ కీప్ ద రైస్, కొంచెం పెడతారండి. అగైన్ ఇఫ్ దే విల్ ఆస్క్ యూ ద రైస్, కొంచెం అన్నం అడిగినారు, సమ్ లిటిల్ బిట్ దాల్, కొంచెము దాల్ అడిగినారు అనుకోండి, పప్పు అడిగినారు అనుకోండి, వాట్ దే విల్ డూ, వాళ్ళు ఏం చేస్తారండి, ఐ సోవర్, ఈరోజు అయిపోయింది, అరే దిస్ మచ్ ఓన్లీ ఐ వాజ్ కుక్డ్, ఇంత మాత్రమే నేను వండుకున్నాను, ఐఎమ్ సో సారీ, చాలా సారీ, ఫర్గివ్ మీ, నన్ను క్షమించుండి అంటారు. దే హ్యావ్ ద ఫుడ్, వాళ్ళకి ఉంటుంది. దే విల్ హ్యావ్ ద మోర్ బిర్యానీ ఇన్సైడ్. చికెన్ బిర్యానీ ఎంతో ఉంటుందండి లోపల. బట్ ఇన్ అవుట్ సైడ్, కానీ బయటకి ఎలా ఉంటారండి వాళ్ళు? అవుట్ సైడ్ వాట్ దే ఆర్ డూయింగ్, బయటకి ఎలా ఉంటారండి? ఇట్స్ ఓవర్, ఓ బ్రదర్ ఇట్స్ ఓవర్, సహోదరుడు అయిపోయింది, సిస్టర్ ఇట్స్ ఓవర్, సహోదరి అయిపోయింది, ఇట్స్ ఓవర్ టుడే, అయిపోయింది. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు గివ్ ద అదర్స్. కొంతమందికి డబ్బులు ఇవ్వడానికి, కొంతమందికి భోజనం పెట్టడానికి కూడా కొంతమందికి అస్సలకి ఇష్టం ఉండదండి. డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ చారిటీ. లవ్, ప్రేమతోటి అలాగా ఆతిథ్యం ఇచ్చే గుణం కూడా కొంతమందికి ఉండదండి. సమ్ పీపుల్ ఆర్ వెరీ కంజూసీ, చాలా కంజూసీగా ఉంటారండి, పిసనారితనంగా ఉంటారండి. టు గివ్ జీసస్, యేసయ్యకి ఇవ్వడానికి కూడా, ఇఫ్ దే హ్యావ్ ద 100 రూపీస్ ఉంటే కూడా, సమ్ పీపుల్ కొంతమంది టు గివ్ ద జీసస్, యేసయ్యకి ఇవ్వడానికి, మరి యేసయ్యకి టు గివ్ హిమ్ ఆఫరింగ్, మరి యేసయ్యకి ఆఫర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, ముందుకు వచ్చినప్పుడు దే హ్యావ్ ద 100 రూపీస్, వాళ్ళ దగ్గర 100 రూపీస్ ఉంటుంది, బట్ దే విల్ గివ్ జస్ట్ ఓన్లీ 10 రూపీస్, 10 రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారండి. బికాస్ ఎందుకంటే గ్రీడీ, ఎందుకంటే వాళ్ళకి ధనం కావాలి. మై మనీ విల్ గో అవుట్, నా డబ్బులు వెళ్ళిపోతున్నాయి, అరే నేను యేసయ్యకి ఇస్తే నా డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. 100 రూపీస్కి 10 రూపీస్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. బట్ అవుట్ సైడ్, బయటకు వెళ్ళినప్పుడు దే విల్ త్రో లైక్ దిస్ ఆల్ ద క్యాష్ అవుట్. బయటకు వెళ్ళినప్పుడు డబ్బులు ఇలా చల్లిస్తారండి, ఎంత కావాలంటే అంతమందికి, ఫర్ ద గర్ల్స్ అమ్మాయిలకి, ఫర్ ద బాయ్స్ అబ్బాయిలకి, ఫర్ ద బిజినెస్ పార్ట్నర్స్ వ్యాపారులకి, దే విల్ గివ్ ఇచ్చేస్తారండి. టు గివ్ టు జీసస్, యేసయ్యకి ఇవ్వడానికి, టు గివ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకు ఇవ్వడానికి, దే వోంట్ గెట్ ద హ్యాండ్స్, వాళ్ళ చేతులు ముందుకు రావండి. బట్ టు డూ ద షాపింగ్, షాపింగ్కి వెళ్ళడానికి లాక్స్ దే విల్ ఎస్టిమేట్, లక్షలు ఖర్చు పెడతారండి. టు డూ ద మ్యారేజ్, పెళ్లిళ్ళు చేయాలంటే క్రోర్స్ యూజ్ చేస్తారండి, కోట్లు ఖర్చు పెడతారండి. వాట్ ఎవర్ ద క్రిస్టియానిటీ టుడే వి ఆర్, ఎలాంటి క్రిస్టియానిటీలో ఉన్నామండి మనము? లైక్ దిస్ కంజూసీ పీపుల్, ఇలాగ కంజూసీ ఉండే వాళ్ళు, దే కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాగ కంజూసీ పిసినారితనం
దేవ్ ఎవరికన్నా స్వీట్స్ ఇవ్వాలంటే కూడా దే హావ్ ద కంజూనియస్, పిసినారితనం చూపిస్తారండి. దే హావ్ ద బండల్ ఆఫ్ ద స్వీట్స్. ఇన్ని స్వీట్స్ ఉంటాయండి బాక్స్లో, ఇన్ని స్వీట్లు ఉంటాయండి. టు గివ్ టు ద అదర్స్, వేరే వాళ్ళకి ఇవ్వాలంటే కంజూసి, పిసినారితనం. టేక్ దిస్, ఇదో తీసుకో అంటారండి. ఏదో ఇచ్చినాంలే పోయిందిలే అన్నట్టు అండి, అయిపోయిందిలే అక్కడికి అయిపోయిందిలే అన్నట్టు ఉంటామండి. వీళ్ళు మాత్రం తృప్తిగా తింటారండి, వీళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు, వీళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు, వీళ్ళు మాత్రము సారీ వీళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు, వీళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు, వీళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు, వీళ్ళు మాత్రం బాగా తిండి తినాలి, అవతల వాళ్ళకి మాత్రము ఏమి ఇవ్వకూడదండి. ఎంత కంజూసి చూపిస్తాడు, ఇష్టమే ఉంటుందండి ఇవ్వడానికి. టు షేర్ విత్ యువర్ మదర్ ఆల్సో యూ విల్ గెట్ ద కంజూసి. తల్లితోటి షేర్ చేసుకోవడానికి కూడా సమ్ టైమ్స్ వుడ్, మరి అన్నం షేర్ చేసుకోవడానికి కూడా, క్లోత్స్ మరి బట్టలు ఇవ్వడానికి కూడా షోయింగ్ ద కంజూసి. అట్లాంటి కంజూసీలో కూడా ఉంటారండి కొంతమంది. టు షేర్ విత్ ఫాదర్ ఫుడ్, తండ్రితోటి కూడా షేర్ చేసుకోవడానికి కంజూసీతో ఉంటారండి. వై షుడ్ ఐ షేర్ విత్ యూ టుడే పప్పా, ఈరోజు నేను ఎందుకు షేర్ చేసుకోవాలా నాన్న నీతోటి భోజనము, యునో ఎందుకనంటే ఐ వాంట్ టు ఈట్, నాకు తినాలని డైరెక్ట్లీ దే విల్ సే, డైరెక్ట్ చెప్పేస్తారండి. దిస్ ఈజ్ వెరీ లెస్ టు మీ, నాకు చాలా తక్కువ ఉంది, సో ఐ విల్ ఈట్ టుడే, ఇట్లా చెప్పేస్తాను, నేను తినేస్తానండి ఈరోజు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. నో, ఆల్వేస్ డిసోబేయింగ్ ద పేరెంట్స్, తల్లిదండ్రులకి వ్యతిరేకులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారండి. ఫర్ ద ఫుడ్, తిండి కోసమని, ఫర్ ద క్లోత్స్, బట్టల కోసమని, షోయింగ్ ద కంజూసి. ఎట్లా ఉంటారండి కంజూసి చూపించే వాళ్ళు కూడా ఉంటారండి. ఇఫ్ సపోజ్ యూ హావ్ ద లాట్ ఆఫ్ ద మనీ, నీకు డబ్బులు దండిగా ఉంటాయి, బట్ టు షేర్ విత్ అదర్స్, అవతల వాళ్ళకి ఇవ్వడానికి, టు హెల్ప్ ద పూర్, బీదలకి నువ్వు సహాయం చేయడానికి, యూ విల్ నాట్ గెట్ ద హ్యాండ్స్, నీకు చేతులు బయటికి రావు. యూ ఆర్ అ బిగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, పెద్ద దైవ సేవకుడు నువ్వు, యు ఆర్ ద బిగ్ ఉమెన్ ఆఫ్ గాడ్, పెద్ద దైవ సేవకురాలు నువ్వు. టు గివ్ దెమ్ ఫుడ్, వాళ్ళ భోజనం పెట్టడానికైనా, టు గివ్ దెమ్ మనీ, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలైనా. సమ్ పీపుల్, కొంతమంది ఎలా ఉంటారు, సమ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కొంతమంది ఎలా ఉంటారు, కమర్షియల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే టు షేర్ దెమ్ మనీ, డబ్బులు ఇవ్వాలంటే ఫర్ ద పూర్ పాస్టర్స్, బీదతనంగా ఉండే సేవకులకి సేవకురాలకు సహాయం చేయాలంటే దేర్ హ్యాండ్స్ విల్ నాట్ కమ్ అవుట్, బయటికి రావండి చేతులు తీయడానికి. బట్ ఫర్ ద పబ్లిసిటీకి మాత్రము దే విల్ డూ ఆల్ ద థింగ్స్, అనేకమైన సారీ బట్ హెల్పింగ్ ద పూర్ మ్యాన్ ఆఫ్ గాడ్, మరి పూర్ మ్యాన్ ఆఫ్ గాడ్కి, బీదతనంగా ఉండే వాళ్ళకి సహాయం చేయడానికి మాత్రం దే డోంట్ గెట్ ద హ్యాండ్స్, కొంతమందికి రావండి. యూ విల్ సీ, మీరే చూడండి, ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్, ఎంతో పెద్ద ఇంటర్నేషనల్ దైవ సేవకులు ఉన్నారండి. ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్, ఎంతో ఇంటర్నేషనల్ గా ఉండే వాళ్ళు ఉన్నారండి. టు హెల్ప్ ద పూర్ పాస్టర్స్, బీద సేవకులకి, టు హెల్ప్ ద పూర్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఇలాగ బీద సేవకురాలైన మాకు టు హెల్ప్ మాకు సహాయం చేయడానికి, టు గైడ్ అస్, మమ్మల్ని ముందుకు నడిపించడానికి, టు సపోర్ట్ అస్, మమ్మల్ని ముందుకు వాళ్ళని సపోర్ట్ చేయడానికి ముందుకు రారండి. ఓన్లీ ఫర్ ద వరల్డ్లీ థింగ్, లోకానుసారంగా ఉండే వాళ్ళకి, ఫర్ ద పబ్లిసిటీ, లోకానికి పబ్లిసిటీ ఇవ్వడానికి వచ్చే సేవకులు కూడా ఉన్నారండి ఈ కాలంలో. వెరీ కంజూసీ, చాలా కంజూసీ. ఇన్ రిలేషన్స్, బంధువులలో దేర్ ఇస్ ఎ కంజూసీ, పిసినారితనం అనేది ఉంటుందండి. ఫర్ ద ప్రాపర్టీ దే విల్ ఫైట్, మరి వాళ్ళు ప్రాపర్టీ కోసమని, ఆస్తుల కోసమని కొట్లాడుకుంటారండి. ఫర్ ద ప్రాపర్టీ దే విల్ సెండ్ దేర్ బ్రదర్స్ అవుట్, మరి సహోదరుని ఇంట్లో నుంచి బయటికి కూడా గెంటేస్తారండి డబ్బుల కోసం. టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ టుడే, ఈరోజు నేను ఒక మాట నేను అడగాలనుకుంటున్నాను. బికాస్ ఆఫ్ యువర్ కంజూనెస్, నీ కంజూసినెస్ ద్వారా, బికాస్ ఆఫ్ యువర్ గ్రీడీనెస్, నీ ధనాపేక్ష ద్వారా టుడే జీసస్ విల్ కమ్ టుడే. ఈరోజు యేసయ్య నీ దగ్గరికి వస్తే యూ విల్ ఎంటర్ ద హెవెన్, పరలోక రాజ్యంలోకి వెళ్తావా? ఒక సహోదరుని బయటికి గెంటేసి ఆస్తి కోసము వాళ్ళ కుటుంబాన్ని తృణీకరించినప్పుడు, ఒక సేవకుడుగా, ఒక సేవకురాలుగా నువ్వు ఏ స్థానంలో ఉన్నా సరే, ఒక బంధువుగా ఏ స్థానంలో ఉన్నా సరే, నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావా? వెళ్ళలేరండి, కెనాట్ గో, ఎప్పుడు కూడా వెళ్ళలేరండి. బికాస్ ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ బ్రదర్, నీ సహోదరుని ప్రేమించకపోతే యు ఆర్ మూవింగ్ ఇన్ ద డార్క్నెస్, నువ్వు చీకటిలో నడుస్తున్నావు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఫర్ ద ప్రాపర్టీ దే విల్ కిల్, ఆ ఆస్తి కోసం చంపే వాళ్ళు కూడా ఉన్నారండి. బీ కేర్ఫుల్, జాగ్రత్త. సమ్ పీపుల్ హావ్ ద లాట్ ఆఫ్ ద కంజూనెస్, కొంతమందికి ఎలాంటి పిసినారితనం ఉంటుందంటే దే విల్ గో షాప్కి వెళ్తారండి, దే హావ్ ద మనీ లాట్, డబ్బులు చాలా ఉంటాయండి. అదర్స్ ఆర్ బయింగ్ సో మచ్ డ్రెస్సెస్, ఎన్నో బట్టలు వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారండి. దే విల్ సీ దెమ్, వాళ్ళని చూస్తూ ఉంటారండి. దే విల్ సీ దెమ్, అలా చూస్తూ ఉంటారండి. ఆఫ్టర్ దిస్ తర్వాత
హీ విల్ గో ఆర్ షీ విల్ గో, ఆమె అక్కడికి వెళ్ళడము లేదా ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళడము. ఆఫ్టర్ దే విల్ గో దేర్, అక్కడికి వెళ్ళిన తర్వాత స్మాల్ డ్రెస్ చిన్నదండి, మేబీ ఇట్స్ 100 రూపీస్ ఆర్ మేబీ ఇట్ ఈస్ 250, 300, ఒక 300, 250, 6 అట్లా ఉన్న చిన్నదాన్ని తీసుకొని దే విల్ బి వెరీ హ్యాపీ, ఎంతో ఆనందంగా ఉంటారండి. అండ్ దే ఆర్ గిఫ్టింగ్ దే ఆర్ గిఫ్టింగ్ టు ద వైఫ్. భార్యకి ఇచ్చినప్పుడు ద వైఫ్ విల్ బి స్కోల్డ్, భార్య తిడుతుందండి, యూ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద మనీ, నీకు చాలా డబ్బు ఉంది, టు ఎస్టిమేట్ ఫర్ మీ, నా కోసం నువ్వు ఖర్చు పెట్టడానికి యు ఆర్ షోయింగ్ ద కంజూసీ, ఇంత పిసినారితనం చూపిస్తున్నావా. బట్ అవుట్ సైడ్ కానీ బయట అంటే టు గివ్ ద వైఫ్, భార్యకి ఇవ్వడానికి, టు గివ్ ద క్లోజ్, భార్యకి చీరలు ఇవ్వడానికి హీ షోడ్ ద కంజూసీ చూపించాడండి, పిసినారితనం చూపించాడు ఫర్ ద అవుట్ సైడ్ గర్ల్స్. కానీ పరాయి అమ్మాయిలకి ఇవ్వడానికి వెరీ ఇంట్రెస్టెడ్, చాలా ఇంట్రెస్టింగ్ అండి. టేకెన్ దెమ్ ద షాపింగ్ తీసుకొని వెళ్ళిపోయి బయింగ్ దెమ్ మెనీ శారీస్, ఎన్నో శారీస్ వాళ్ళకి కొనిచ్చేసి అట్రాక్టింగ్ ద గర్ల్స్, అమ్మాయిలను ఆకర్షించే వ్యక్తిగా మీరు ఉన్నావేమో. చేంజ్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని మార్చుకో. యు ఆర్ డిసీవింగ్ యువర్ వైఫ్, నీ భార్యను మోసగించి, యు ఆర్ డిసీవింగ్ యువర్ హస్బెండ్, నీ భర్తని మోసగించి, యు ఆర్ థింకింగ్ దట్ యు విల్ ఎంటర్టైన్మెంట్ పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతాను అనుకుంటున్నావంటే యు ఆర్ ద ఫూలిష్ పర్సన్. నువ్వు బుద్ధి లేని వ్యక్తిగా ఉన్నావు, జాగ్రత్త, నీకు బుద్ధి లేదు. సో యు మస్ట్ నో, తెలుసుకోవాలి. వెరీ కన్ఫ్యూజినెస్, ఎంత పిసినారితనం అంటే అండి టు గివ్ దేర్ చిల్డ్రన్, పిల్లలకి ఇవ్వడానికి వెరీ కన్ఫ్యూజీ, ఎంతో కన్ఫ్యూజీ ఉంటుందండి, ఎంత పిసినారితనం చూపిస్తారు. టు స్పెండ్ విత్ అనదర్ చిల్డ్రన్, పిల్లలు వేరే పిల్లలకి మాత్రం ఇవ్వడానికి నో కన్ఫ్యూజినెస్, ఏమి రాదండి పిసినారితనం. ఎస్టిమేట్స్ ద క్యాష్ లైక్ దట్, అలా డబ్బులు ఇచ్చుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారండి. గివింగ్ దెమ్ మొబైల్స్ ఇస్తారండి, గివింగ్ దెమ్ ల్యాప్టాప్స్ ఇచ్చేస్తారండి, గివింగ్ దెమ్ డ్రెస్సెస్ బట్టలు ఇచ్చేస్తారండి. కన్ఫ్యూజినెస్ అండి ఇది. క్రిస్టియన్స్ ఇస్ హావింగ్ దిస్ కన్ఫ్యూజినెస్ ఎ లాట్. క్రైస్తవులలో మీలో అనేక మందిలో ఈ పిసినారితనం అనేది ఉందండి. యు హావ్ ద మనీ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, యు హావ్ ద మనీ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ ఇట్, దాన్ని నువ్వు స్పెండ్ చేయట్లేదు, దాన్ని నువ్వు ఇవ్వట్లేదు. యు హావ్ ద క్యాష్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, యు హావ్ ద లాట్ ఆఫ్ ద క్యాష్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, టు స్పెండ్ విత్ యువర్ వైఫ్, నీ భార్యకి ఖర్చు పెట్టడానికి, టు ఎస్టిమేట్ విత్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలకి ఖర్చు పెట్టడానికి, యు ఆర్ నాట్ గెటింగ్ యువర్ హ్యాండ్స్ అవుట్, నీ చేతులు బయటికి రావట్లేదు. బట్ టు ఎస్టిమేట్, కానీ బయటికి ఖర్చు పెట్టడానికి ఫర్ అనదర్ గర్ల్స్, అమ్మాయిలకు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టడానికి, ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమ సంబంధాలలో ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టడానికి యూ విల్ బి రెడీ, నువ్వు సిద్ధంగా ఉన్నావు. హౌ హారబుల్ మై డియర్ బ్రదర్, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావు సహోదరుడా. హౌ హారబుల్ యువర్ సిస్టర్, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నావమ్మా. యు ఆర్ ద జాబ్ హోల్డర్, మంచి ఉద్యోగస్తురాలు అయితే యువర్ హస్బెండ్ కెనాట్ డూ ద జాబ్, ఉద్యోగం చేయలేని స్థితిలో ఉంటే, యు ఆర్ ద లాట్ ఆఫ్ ద క్యాష్, ధనం అనాఖ్యముగా ఉంటే వాట్ యు ఆర్ డూయింగ్, నువ్వేం చేస్తున్నావు. టు బై ద డ్రెస్ ఫర్ యువర్ హస్బెండ్, యూ డోంట్ హ్యావ్ ద హార్ట్, నీ భర్తకి ఒక షర్ట్ కొనడానికి నీకు హృదయం లేదు. బట్ టు ఎస్టిమేట్ ఇన్ ద బ్యూటీ పార్లర్స్ యూ హ్యావ్ ద లాట్ ఆఫ్ ద టైం, కానీ బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి నీ అందాన్ని పెంపొందించుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడానికి మాత్రం డబ్బులు ఉంటాయి. వెరీ కన్ఫ్యూజినెస్, ఎంత పిసినారితనంలో ఉన్నారని. దట్ ఈస్ ద మీనింగ్, ద కన్ఫ్యూజినెస్, ఇది కూడా దిస్ ఇస్ టైప్ ఆఫ్ ద డెవిల్, సైతాన్ క్రియలేనండి. టు గివ్ టు లార్డ్, దేవునికి ఇవ్వాలంటే. సాటన్ తెలుసా, సాటన్ డస్ నాట్ లైక్ ఇట్, సాతానికి ఇష్టం ఉండదండి. ఇఫ్ యూ ఆఫర్ ద జీసస్ మోర్ క్యాష్, యేసయ్యకి డబ్బులు ఎక్కువ ఇస్తావా నేను తెలిస్తే హీ కెనాట్ బేర్, తట్టుకోలేడండి. ఐ థింక్ హీ విల్ గెట్ ద హెడ్ ఏక్, తలకై నొప్పి వచ్చేస్తుందేమో. యాక్చువల్లీ సాటన్ డోంట్ హ్యావ్ ద హెడ్, ఓకే, సాతానికి తల లేదు, వి నో దట్, మనకు తెలుసు, ఓకే. సో హీ విల్ కంప్లీట్లీ డిస్టర్బ్, తల కొట్టుకుంటాగా ఇదైపోతాడు, మెంటలీ డిజార్డర్, పిచ్చిలేసిపోతుందేమోనండి. టు ఆఫర్ జీసస్, యేసయ్యకి ఇస్తున్నారంటే దట్స్ కాజ్. అందుకే అవర్ బిలీవర్స్, మరి విశ్వాసులు ఇవ్వాలంటే టు ఆఫర్ జీసస్, యేసయ్యకి సంఘానికి సేవకి ఇవ్వాలంటే, టు ఆఫర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులకి ఇవ్వాలంటే, పూర్ మ్యాన్ ఆఫ్ గాడ్, బీద సేవకులకి సేవకురాలకి ఇవ్వాలనంటే దే వోంట్ గెట్ ద హ్యాండ్స్ అప్, బయటికి రావండి చేతులు ఇవ్వడానికి. బికాస్ ఎందుకంటే ఇన్సైడ్ దేర్ హార్ట్, వాళ్ళ హృదయంలో సాటన్ ఈజ్ లీడింగ్, సాతాను వాళ్ళని పరిపాలిస్తూ ఉంటారండి. డోంట్ గివ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవ సేవకునికి ఎందుకు ఇస్తావు నువ్వు. డోంట్ గివ్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవ సేవకుని ఎందుకు ఇస్తావు నువ్వు. డోంట్ గివ్ దట్ మనీ, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. యువర్ మనీ, యువర్ లైఫ్, నీ డబ్బు, నీ ఇష్టం, ఎంజాయ్ విత్ యువర్ మనీ. నీ డబ్బు ధర నువ్వు ఆనందించరా, నీ డబ్బు ధర నువ్వు ఆనందించవే, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నావు. వాళ్ళకి ఇస్తే ఏమని వస్తుందా నీకు, ఏమి రాదు కదా. సో సాతానికి ఏంటంటే కన్ఫ్యూజనెస్ ఉందండి. ఆడికి ఏంటంటే ఆడు వేరే వాళ్ళు ఎట్లా ఉంటాడంటే, వాడు వేరే వాళ్ళు మరి ఎట్లా ఇస్తా ఉన్నప్పుడు తట్టుకోలేకపోతాడండి. అగైన్ అంటే ఆ జెల్స్ అండి, అసూయతోటి. సడన్ ఇస్ హావింగ్ ద లాట్ ఆఫ్ ద జెలస్, సాతానికి చాలా అసూయ ఉంటుందండి. దట్స్ బికాజ్ నౌ హ్యూమన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద జెలస్. అందుకే మానవులందరూ అసూయతో ముందుకు వెళ్ళిపోతున్నారండి.
నమ్ముతావు. బట్ యూ విల్ నాట్ ఫాలో వాట్ ద బైబిల్ సేస్. వాక్యం ఏం చెప్తుందో మనం నమ్మం. వెరీ వెరీ డిఫికల్టీ వే. ఎంత ఎంత డిఫికల్ట్గా ఉందండి అవర్ హ్యూమన్స్ లైఫ్. మన మానవ జీవితం ఎంత డిఫికల్టీగా ఉందండి. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నువ్వే పరీక్షించుకో ఈరోజు నువ్వు. హౌ డేంజరస్, ఎంత భయంకరంగా ఉంది. He will get the heart attack. Satan will get the heart attack that you are offering to Jesus. సాతానికి గుండెపోటు వచ్చేస్తుందండి నువ్వు యేసయ్యకి ఆఫర్ ఇచ్చావంటే, డబ్బులు ఇచ్చేసావంటే. అందుకని he is using you today. You must understand that. అందుకే నిన్ను వాడుకుంటున్నాడు. సిస్టర్, సహోదరి, బ్రదర్, సహోదరుడా, that's the God Satan is using it today. సాతాన్ని అందుకే నిన్ను వాడుకుంటున్నాడు. Don't give them. వాళ్ళకి ఇవ్వద్దు అనేసి నీకు చెప్తున్నాడు. ఈవెన్ ఈ మ్యాన్ ఆఫ్ గాడ్, ఇంటర్నేషనల్ మ్యాన్ ఆఫ్ గాడ్, పెద్ద పెద్ద దైవ సేవకులు కూడా వై దే కెనాట్ హెల్ప్ ద పూర్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకు బీద వాళ్ళకు కూడా సాయం చేయకుండా జరుగుతుంది తెలుసా? సాటన్ ఈస్ యూజింగ్ దెమ్. సాతాను కూడా వాళ్ళని వాడుకుంటున్నాడండి. సో వన్ టైప్ ఆఫ్ ద డెవిల్ స్పిరిట్, దిస్ ఈజ్ ఆల్సో కంజూనస్. ఇది కూడా ఒక పిసినారితనం అనేది, కూడా ఒక దురాత్మ అనేది. దే హావ్ అ లాట్ ఆఫ్ ద మనీ. వాళ్ళు చాలా డబ్బు ఉంటుంది, మిలియన్స్ మనీ, మిలియన్స్ లో డబ్బు ఉంటుంది. టు ఎస్టిమేట్ చేయడానికి, టు బై సంథింగ్, ఏదైనా కొనడానికి, టు ఆఫర్ గాడ్, దేవునికి ఇవ్వడానికి. దే డోంట్ గెట్ ద హ్యాండ్స్. చేతులు ముందుకు రావండి. హూ ఇస్ బిహైండ్ ఇట్? దీని వెనకాల ఎవరు ఉన్నారు? సాతాన్ అండి. లైక్ దిస్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళు దే కెనాట్ ఎంటర్ ద షల్ ఐ సే హెవెన్, పరలోక రాజ్యంలోనికి వాళ్ళ హక్కుదారుకులు కాలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. If you listen the devil words to demonic word today, సాతాను మాట నువ్వు విని, you will be like this in conjugal state. ఇలాగనే పిసినారితనంలో ఉంటే మదర్ అండ్ ఫాదర్, మదర్ అండ్ ఫాదర్, మరి అమ్మ నాన్న కానీ మీరు ఎవరైనా కావచ్చు, ఎయిదర్ బ్రదర్ అండ్ సిస్టర్, సోదర్ కావచ్చు, ఎయిదర్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులు కావచ్చు, హూ ఎవరు ఎవరు కావచ్చు, ఎయిదర్ మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులు ఎవరు ఇక్కడ వింటున్నారు, హూ ఎవరు ఎవరైనా కావచ్చు. వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? You cannot inherit the kingdom of Jesus Christ. యేసయ్య రాజ్యంలో నువ్వు ప్రవేశింపలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా చూడండి, నేను చదువుతాను, వినండి. అయ్యో, ఇట్స్ ఓవర్, అయిపోయిందండి. క్లియర్గా ఉందండి. ఏమనుంది అని అంటే, లోభి అయినను, ఒకసారి మనం చూద్దాము. ఎస్, ఓకే, చూడండి ఇక్కడ ఏముందని అంటే, లోభి అయినను క్రీస్తు యొక్కయు, చూసారా, దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారకుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. కాబట్టి ఇలాగ లోభత్వం కలిగి ఉన్న వాళ్ళు క్రీస్తు రాజ్యంలోకి హక్కుదారకులు కాలేరండి. ఆస్తి పైన పిచ్చి కలిగిన వాళ్ళు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు, అసూయపరులు, మరి లోకానుసారంగా జీవించే వాళ్ళు, లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, మరి ఆస్తి కోసం అన్నని చంపడానికి సిద్ధపడే వాళ్ళు, ఆస్తి కోసం చెల్లెని చంపడానికి సిద్ధపడే వాళ్ళు, ఆస్తి కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడే వాళ్ళు. ఈ లోకంలో ఆస్తి నీ వెంట రాదు. యు మస్ట్ నో దిస్. నువ్వు ఆస్తి వెంట రాదు. అసూయ అనేది దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, ఒక మానవ జీవితమే నాశనం అయిపోతుందండి. ఈ లోకంలో ఆస్తి నీకు అక్కడికి రాదు. ఆపదలో ఆస్తి నీకు అక్కడికి రాదని వాక్యంలో ఉందండి. సో కాబట్టి అలాంటి ఆస్తి, ధనాపేక్ష కలిగి కూడా మీరు ఉండకూడదండి. ధనం ధనం ధనం. ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, అదే చూసుకోవాలి ముందు. ఎందుకంటే నువ్వు ఈ లోకం ధనాన్ని ప్రేమించి, ఈ లోకంలో ఆస్తులు కావాలనుకొని కుట్రలు కుయుక్తులు చేస్తే ఏమవుతుంది అని అంటే, నిత్య నరకాగ్నిలో పాల్గొంటావు. నువ్వు పెద్ద సేవకుడవైనా, సేవకురాలి కూతురువైనా కూడా అవన్నీ యేసయ్యకి లెక్కలేదు. నువ్వు ఎలా జీవించినావు ఈ లోకంలో? పరిశుద్ధంగా ఉన్నావా, అపవిత్రంగా ఉన్నావా? అది చూస్తాడు యేసయ్య. లెక్కప్ప చెప్పాలి, జాగ్రత్త. కాబట్టి లోభివై ఉన్నావు నువ్వు, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. అలాంటి పిసినారితనం నుంచి బయటికి రా. ధనాపేక్ష కలిగిన వ్యక్తిగా ఉన్నావు, బయటికి రా. విగ్రహారాధకుడుగా ఉన్నావు, బయటికి రా. జానత్వం చేస్తున్న వ్యక్తిగా ఉన్నావు, బయటికి రా. ఇవన్నీ కలిగి ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించారని ఎఫెసీయులు 5వ అధ్యాయము 5వ వచనము చాలా స్పష్టంగా సెలవిస్తుందండి. కానీ నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఈరోజు నువ్వు పెద్ద సేవకుడు అయిపోయినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరండి. పెద్ద దైవ సేవకురాలు అయిపోయినంత పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరండి. సేవకులు సైతం నరకంలో కాలుతున్నారని నేనే చెప్పాను మీకు. బిషప్స్ కూడా కాలుతూ ఉన్నారని చెప్పాను మీకు. వాడి జాగ్రత్త. నీ జీవితాన్ని సరిదిద్దుకో. లోకత్వాన్ని విడిచిపెట్టు, జాగ్రత్తాన్ని వదిలిపెట్టు, విగ్రహారాధనని వదిలిపెట్టు. ఈ రోజు నీ జీవితంలో నుంచి యేసయ్యలోకి వచ్చి జీవించు. యేసయ్య కోసం జీవించు. బతుకుతే యేసయ్య కోసం బతుకు. చనిపోతే కూడా యేసయ్య కోసం చనిపో. అంతేకాని లోకం కోసం నేను చనిపోతాను, అమ్మాయి కోసం నేను చనిపోతాను, అబ్బాయి కోసం నేను చనిపోతాను, నేను లోకంలో జీవించుకుంటూ ఆనందంగా ఉంటాను, ఆ సినిమా హీరో కోసం చనిపోతాను నేను, ఆ రాజకీయ నాయకుడి కోసం చనిపోతాను నేను అని ఇట్లాంటి వ్యర్థమైన మాటలు, ఇలాంటివన్నిటి వదిలిపెట్టి అవన్నీ విగ్రహాలుగా నిలుస్తాయి. వాళ్ళ కోసం నువ్వు చనిపోవడం ఏంటి? నీ కోసం ప్రాణం ఇచ్చి
నామకార్థ క్రైస్తవుని చూడకూడదు. ఏ డినామినేషన్ కూడా నేను కాపాడలేదండి. ఏ సిఎస్ఐ, ఏ ఎస్విజి, ఏ హెబ్రోను, ఏ ఈయు ఎవరు నేను కాపాడలేరండి. ఏ పెంతెకోస్తు ఎవరు నేను కాపాడలేరండి. డినామినేషన్స్ కాదని నేను కాపాడేది, సేవకులు కాదు నేను కాపాడేది, సేవకురాలు కాదు నేను కాపాడేది, యేసయ్య మాత్రం నేను కాపాడగలదు. కానీ ఒక్క డినామినేషన్ అనేది ఉంది, ఒక డినామినేషన్ కాదండి. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ విత్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవునితో అది ప్రత్యేకమైన కార్యం జరిగించేదండి. దట్ ఈస్ ద పెంతెకోస్తు. అది పెంతెకోస్తు అండి. ఇట్ ఈస్ నాట్ డినామినేషన్. అది డినామినేషన్ కాదండి. ఇట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. యేసయ్య తోటి అతీతమైన సన్నిహితం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలోనికి రా. పెంతెకోస్తు అనుభవంలోనికి రా. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని చూడాలంటే పెంతెకోస్తు అనుభవంలోనికి రా. భాషలు మాట్లాడాలంటే దేవదూతల భాషలలో మాట్లాడి పెంతెకోస్తు అనుభవంలోనికి రా. ప్రవచించాలంటే ఆ పెంతెకోస్తు అనుభవంలోనికి రా. దర్శనాలు చూడాలంటే పెంతెకోస్తు అనుభవంలోనికి రా. సో టుమారో విల్ బి దేర్ మై వర్షిప్, ఆరాధన ఉంటుందండి. సో బీ ప్రిపేర్ ఫర్ దట్. దానికి మీరు సిద్ధంగా ఉండండి. సో యు మస్ట్ తెలుసుకోవాలి, ఈ విగ్రహాలను వదిలేయాలని అంటే నువ్వు ఈరోజు ఏం చేయాలంటే యేసయ్యని హృదయాన్ని అప్పచెప్పు. కమ్ టు జీసస్. యేసయ్య దగ్గరికి రా. ఈ విగ్రహాల నుంచి బయటికి పెరికేసే నువ్వు. త్రో దిస్ ఆల్ ద ఐడల్స్ ఇస్ ఇన్ యు. వాట్ ఎవర్ ద ఐడల్స్ ఇస్ ఇన్ యు, త్రో దెమ్ అవే. వాట్ ఎవర్ ద greedy spirits is in you, throw it today in Jesus name. Throw them away. And whatever the fornication spirits is in you, throw them away. And whatever you are having the lustful eye, throw them away. Whatever the sickness you are low, throw them away. What is having the conjugious heart today you have, throw them away. Everything throw them away. You be a good person and you born in Christ. At that time Jesus will come you and save you and guide you and destroy all the weakness spirits is in you, and he will give the deliverance. And what will happen? You will be with, where you will be, ఎక్కడ ఉంటామండి? You will be sit with Christ in heaven. పరలోక రాజ్యంలో యేసయ్యతో నేను కూర్చోబెట్టుకుంటాడండి. Don't love anything more than this world. ఈ లోకమైన దేని కూడా ఎక్కువ ప్రేమించదా. Don't love this world or worldly filthy things. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కూడా మీరు ప్రేమించకండి. Clearly Bible says, దేవుని వాక్యం సెలవిస్తుంది, those who love the world, they are the enemy to the God. James 4th chapter 4th verse. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం చూస్తున్నాము. ఈ లోకం స్నేహం చేసేవాడు యెహోవాకు వైరం. బీ కేర్ఫుల్, జాగ్రత్త. సో చేంజ్ యువర్ వే. ఈ రోజు నుంచి మారిపో. ఐ వాంట్ టు సీ యు యాజ్ ఎ న్యూ బిలీవర్. మంచి విశ్వాసిగా చూడాలనుకుంటున్నాను. హోలీ స్పిరిట్ ఫైర్ విల్ కమ్ అపాన్ యు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి రావాలని నేను కోరుతున్నాను. పెంతెకోస్తు విల్ కమ్ అపాన్ యు. పెంతెకోస్తు అనుభవంలోనికి నువ్వు రావాలని. దిస్ ఈస్ ద లాస్ట్ డేస్. ఇవి చివరి దినాలు. అండ్ దిస్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ జనరేషన్. ఇది పరిశుద్ధాత్మ యుగం అని నువ్వు గ్రహించాలని కోరుతున్నాను. నో డినై, నథింగ్ విల్ హ్యాపెన్. ఏది ఏమైపోతుందని అనుకోద్దండి. నథింగ్ విల్ హ్యాపెన్. ఏం జరగదు. దిస్ COVID-19 విల్ ఎండ్. ఈ COVID-19 కూడా వెళ్ళిపోతుందండి. ఇట్ విల్ బి డెత్ అని చనిపోయిందండి. డోంట్ వరీ, ఏం బాధపడక్కర్లేదు. ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. మీరు కళ్ళు మూసుకోండి. ఐ విల్ డు ద ప్రేయర్. నేను ప్రార్థన చేస్తాను. జాయిన్ విత్ మీ ఇన్ లాస్ట్ ప్రేయర్. చివరి ప్రార్థనలో పాల్గొనండి. Holy Rama Shala Rama Sikara Mashakira Rama Sioroba Sikara Drinotri Rila Relia Rala Shala Raloria Rama Sikara Mandri Lotri La Zikara Shatrio Evrina Malaria Rama Siha Shandri Yotri Rika Vasikara Vashia Raba Rika Baba Sikara Vasatrio Adudira Alochanakarta Sarva Shakti Mantranika Sotramesaya Ayatandri Nenatani Buddha Poshatu Vartamana Kalamlo Yekariti Gunadevanike Sotram Tandri Ayatandri Nenatandri Irosa Miru Vakyam Dwara Matladiనందుకే నీకే స్తోత్రం తండ్రి. పరలోక రాజ్యానికి ఎవరైతే హక్కుదారులు కారణం తెలిపినందుకే నీకే స్తోత్రం తండ్రి. అవునయ్యా, విగ్రహారాధికులు నీ రాజ్యంలో ప్రవేశింపరని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా తని లోపులు నీ వాక్యంలో ప్రవేశింపరని సెలవిస్తూ ఉంది తండ్రి. నీకే స్తోత్రం నైనా, నీకే స్తోత్రం నైనా, నీకే స్తోత్రం తండ్రి. అయ్యా తని ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన విగ్రహాలు ఉన్నాయి నైనా. వారి నుంచి మీరు విడుదల చేయండి తండ్రి. కొంతమందికి సినిమా పిచ్చి ఉంది తండ్రి, వాటి నుంచి విడుదల చేయండి తండ్రి. కొంతమంది రాజకీయాల పిచ్చి ఉంది తండ్రి, విడుదల చేయండి తండ్రి. అయ్యా తని కొంతమందికి అమ్మాయి అబ్బాయి అంటే పిచ్చి ఉంది తండ్రి, విడుదల చేయండి. అయ్యా తని కొంతమందికి ధనమే పిచ్చిగా ఉంది, విడుదల చేయండి తండ్రి. కొంతమందికి తండ్రి నైనా తండ్రి, అయ్యా తండ్రి నైనా తండ్రి, నేనే నా జీవితం నా ఇష్టము అనే విధిలో ఉన్న తండ్రి, విడుదల చేయండి. కొంతమందికి నీకంటే ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళుగా అయ్యా విగ్రహాలుగా చేసుకుని ఉన్నారు తండ్రి, వాళ్ళ విడుదల చేయండి తండ్రి. పిల్లల్ని ఎక్కువ విగ్రహాలుగా చేసుకున్న వాళ్ళ విడుదల చేయండి తండ్రి. నీకంటే ఎవరిని ఎక్కువ ఏది కూడా ప్రేమించకూడదని ఈ రోజు వీరికి తండ్రి మీరు తెలిపి ఉన్నందుకే నీకే స్తోత్రం తండ్రి. విగ్రహం ఎంత పెద్ద పాపమో, విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలిపి ఉన్నందుకే నీకే స్తోత్రం తండ్రి. అయ్యా పడిపోయిన దేవదూత ద్వారా ఈ విగ్రహాలని వచ్చి ఉన్నాయి తండ్రి. కాబట్టి అన్యుల ఆచారాలు కూడా పాటించకూడదని నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా తన హైందవులతో స్నేహం చేయొచ్చు కానీ తండ్రి
కాబట్టి వీరు అది గ్రహించే భాగ్యం దయచేయండి. ఏమైతే అదిలే, వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు, నేను బొట్టు పెట్టుకుంటాను, వాళ్ళు ప్రసాదం తిన్నారు, నేను ప్రసాదం తింటాను, వాళ్ళు లోకంలో ఉన్నారు, నేను లోకంలో ఉన్నాను అంటే తండ్రి నైనా తండ్రి రేపు పొద్దున నువ్వు తండ్రి నువ్వెవరో నేను ఎరుగనని నువ్వు చెప్తావు తండ్రి. కాబట్టి వీళ్ళు వాక్యానికి లోపడి అయ్యా వీళ్ళ జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యం దయచేయండి తండ్రి. పిసినారితనం ఆత్మని వీళ్ళ నుంచి తొలగించి వేయండి తండ్రి. విగ్రహాలను ఆత్మని వీళ్ళ నుంచి తొలగించి వేయండి తండ్రి నైనా తండ్రి. అయ్యా పిసినారితనంతో తండ్రి ఎంత ధనం ఉన్నా సరే దేవునికి ఇవ్వకుండా తండ్రి నైనా తండ్రి అయ్యా తన దశమ భాగాలు దోచేసుకుంటున్న సంఘాలుగా ఉన్నారు తండ్రి నైనా తండ్రి. ఎంత డబ్బులు ఉన్నా సరే భార్యకి బిడ్డలకి ఇవ్వకుండా తండ్రి బయట ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలకి ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు తండ్రి. ఎంతో మంది పురుషులు, ఎంతో మంది స్త్రీలు భర్తకి ద్రోహం చేస్తూ తండ్రి బ్యూటీ పార్లర్లో ఖర్చు పెట్టుకొని భర్తకి అయ్యా తన కనీసం తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తండ్రి. అలాంటి తండ్రి లోపలుగా ఉన్న వీళ్ళని తండ్రి చేతికి అప్పు చెప్తున్నాను తండ్రి. అయ్యా పిసినారి తలగన్న ఆత్మ వీళ్ళ నుంచి వెళ్ళగొట్టను తండ్రి. అయ్యా తన బీద సేవకులకి సహాయం చేసి మంచి నిజమైన సేవకులుగా సేవకురాలుగా వీళ్ళని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎంత గొప్ప సేవకుడైనా, ఎంత గొప్ప సేవకురాలైనా తండ్రి నైనా తని నీ రాజ్యంలో అయ్యా తని ప్రవేశింపలేరు. కానీ తండ్రి నీ వాక్య ప్రకారం నడిచిన వాళ్ళు అయ్యా తండ్రి నైనా తని ప్రవేశిస్తారు తండ్రి. ఈ లోకంలో ఉన్న తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము ఇవన్నీ తండ్రి నైనా తండ్రి అయ్యా తొలగించుకుంటేనే తండ్రి వీళ్ళు ఈ లోకంలో తండ్రి నైనా తండ్రి పరలోక రాజ్యంలో తండ్రి వీళ్ళు వారసులుగా అవుతారని ప్రతి ఒక్క జీవితాన్ని తండ్రి నేను తండ్రి మీరు మార్చమని వీరు తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఈ లోకంలో అయ్యా తన డబ్బులు వీళ్ళని రక్షించలేవు, అయ్యా ఈ లోకంలో ఆస్తులు వీళ్ళని రక్షించలేవు, అయ్యా తన ఈ లోకంలో వీళ్ళకి ఉన్న ఐశ్వర్యం వీళ్ళని రక్షించలేదు, అయ్యా ఈ లోకంలో వీళ్ళ స్నేహితులు రక్షించలేరు, అయ్యా ఈ లోకంలో వీళ్ళ బంధువులు రక్షించలేరు, ఎవరు వీళ్ళని రక్షించలేరు తండ్రి. కేవలం యేసయ్య నువ్వు మాత్రమే రక్షించగలుగుతావు, నువ్వే సజీవమైన దేవుడు అని, నువ్వు తప్పించి వేరే దేవుడు లేడని తండ్రి ప్రపంచం గ్రహించే భాగ్యం దయచేయమని. అయ్యా ఈ కోవిడ్-19 నుంచి విడుదల పొందాలంటే నీ దగ్గరికి రావాలని, నీ పాదాల యుద్ధకి రావాలని, నీ కాళ్ళు పట్టుకుంటేనే తప్ప తండ్రి వీళ్ళకి విడుదల రాదని. ఎందుకంటే ఈ కోవిడ్-19 అనేది నీ దగ్గర నుంచి వచ్చిన ఉగ్రతని నువ్వు పంపిస్తేనే ఈ తెగులు వచ్చిందని ప్రజలు గ్రహించి మారు మనసు పొంది పశ్చాత్తాప హృదయం తండ్రి పడి తండ్రి నైనా తండ్రి ఎవరి హృదయం తండ్రి నీ మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పూర్ణ శాంతి కలవారు మారుస్తావు. కాబట్టి వీళ్ళ జీవితాల్లో పూర్ణ శాంతి దయచేయమని అయ్యా తండ్రి నైనా తండ్రి ఆకాశం నుంచి తండ్రి మీరు మా మొర విని అయ్యా తండ్రి నైనా తండ్రి నీవు తండ్రి నైనా తండ్రి ఈ తెగులని మీరు దూరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి భారతదేశం స్వస్థపరచమని, దేశాలను స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరిలో ఆత్మ రగిలింపు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి నీ కోసం సాక్షులు కావడం కూడా సిద్ధపడాలి. కానీ తండ్రి నైనా తండ్రి లోకానికి లోకాశులకి లొంగిపోకూడదు తండ్రి. ప్రేమ వివాహాలని తండ్రి నాశనం అయిపోకూడదు తండ్రి. అది ప్రేమ కాదని సాతాను వేస్తున్న వల తండ్రి, అది వాళ్ళు తెలుసుకొని బయటికి రావాలి తండ్రి. వాక్యాన్ని విరుద్ధమైన ప్రేమ వివాహాలను వేస్తున్నామున ఖండించి వేస్తున్నాను తండ్రి నైనా తండ్రి. కాబట్టి తండ్రి నీకు లోపడి నీ కోసం జీవించి తల్లిదండ్రులు విధేయత చూపించి నువ్వు చెప్పిన వ్యక్తిని పెళ్లి చేసుకునే భాగ్యం తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని. అయ్యా తండ్రి లోపి అయిన వాడు విగ్రహారాధికుడు నీ రాజ్యంలో ప్రవేశింపడని తండ్రి నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు వీరి జీవితంలో ఉన్న విగ్రహాలని లోభత్వాన్ని తొలగించేసుకొని అయ్యా తండ్రి నైనా తండ్రి నీ కోసం జీవించి అయ్యా తండ్రి నీ బిడ్డలుగా, నీ ప్రియమైన బిడ్డలుగా, నీ ప్రియ యేసయ్యానికే స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ సదా, ఈ సేవకులకి సేవకురాలకు కూడా ఎల్లప్పుడూ సదాకాలమై నడిపించును గాక. ఆమేన్. ఎస్, ప్రైజ్ ది లార్డ్ అండి. ఎస్, ఎలీషా లక్ష్మణ్ ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొలమెల ఇమ్మానుయల్ పాకుల్ ప్రైజ్ ది లార్డ్. షిబాన్ నినన్ ప్రైజ్ ది లార్డ్. జాన్ గారు ప్రైజ్ ది లార్డ్. ఎస్, విజయ్ గారు ప్రైజ్ లార్డ్. ప్రసంగన్న ప్రైజ్ లార్డ్. రాజేష్ గారు ప్రైజ్ లార్డ్. రిత్విక్ చిన్నక్క ప్రైజ్ లార్డ్. రాజేష్ అన్ ప్రైజ్ లార్డ్. ఎలీషా గారు ప్రైజ్ లార్డ్. సాక్షి కిరణ్ గారు ప్రైజ్ లార్డ్. జీసస్ గారు ప్రైజ్ లార్డ్. రాజేష్ గారు ప్రైజ్ లార్డ్. పాల్ గారు ప్రైజ్ లార్డ్. విజయక్క ప్రైజ్ లార్డ్. శాంసన్ లీలా గారు ప్రైజ్ లార్డ్. ఎస్, ప్రైజ్ లార్డ్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఓకే, మెనీ డే ఐ కెనాట్ అందరికీ హృదయపూర్వకంగా చెప్తున్నానండి. ఐ హావ్ ఆల్రెడీ సెడ్ దట్ మై స్క్రీన్ వాజ్ బ్రోకెన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా నా స్క్రీన్ బ్రోకెన్ అయిపోయిందని. కాబట్టి అందరి నేమ్స్ ఇప్పుడు చూడలేను. బట్ ప్రైజ్ లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. టుమారో ఐఎమ్ గో టు మీట్ యూ ఆల్. మీ అందరినీ నేను రేపు కలుసుకోబోతున్నాను. ఫ్రైడే, శుక్రవారం అండి, లాస్ట్ డే, చివరి రోజు అండి. సో ఐ విల్ మీట్ యూ విత్ ఎ న్యూ టాపిక్తో మీ ముందుకు నేను రాబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ వీక్ వచ్చేసేసి దేర్ విల్ బి ఏ వర్షిప్, ఆరాధన అనేది ఉంటుందండి. సో టుడే ఐ వాంట్ టు సే యూ వన్ మోర్ అనౌన్స్మెంట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో, దోస్ హూ వాంట్ టు జాయిన్ ఇన్ మై మినిస్ట్రీ, ఎవరైతే నా పరిచర్యలు పాల్గొనాలనుకుంటున్నారో, ఐ నీడ్ ద ప్రేయర్ వారియర్స్. నాకు ప్రార్థన పరులుగా ఉండే ప్రార్థన చేసే వీరులు కావాలండి. నాట్ ద నామినల్ ప్రేయర్ వారియర్స్, నామకార్థంగా ప్రార్థన చేసే
వాళ్ళు వద్దండి. నాకు ఐ నీడ్ ద ప్రేయర్ వారియర్స్, ప్రార్థన చేసే వీరులు నాకు కావాలి. ఎయిదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులు ఎవరైనా సరే, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటారో, దోస్ హూ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కలిగి ఎవరైతే ఉన్నారో, సో యూ కెన్ కాల్ మీ, నన్ను మీరు కాల్ చేయండి అండ్ జాయిన్ విత్ మీ, నాతో మీరు పాల్గొనండి. ఓకే, లెట్స్ విల్ బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్. మనం యేసయ్య రాజ్యాన్ని కడతామండి. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో, యూ కెన్ జాయిన్ యాజ్ అ ప్రేయర్ వారియర్స్ ఇన్ మై మినిస్ట్రీ. ప్రార్థన వీరులుగా, నా ప్రార్థన వీరులుగా మీరు నా ముందుకు వచ్చి మనమంతా ప్రార్థనలో పాల్గొంటాం. నాట్ ఇన్ ఆన్లైన్లో కాదండి, డైరెక్ట్ మినిస్ట్రీ, బయట బహిరంగంగా పరిచర్య చేసే పరిచర్యకి బయటికి వెళ్ళాలని నేను కోరుతున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నీకు ఇంట్రెస్ట్ కలిగి ఉంటే, ఇఫ్ యు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ టుడే, పరిశుద్ధాత్మ దేవునితో మీరు ప్రేరేపింపబడి ఉంటే, లారా బషియారా బాబా రికా బాబా, పరిశుద్ధాత్మ దేవునితో మీరు ప్రేరేపింపబడి ఉంటే, జాయిన్ విత్ మీ, నాతో జాయిన్ అవ్వండి. ఐ వెల్కమ్ యూ ఆల్ హార్ట్ఫుల్లీ. మీ అందరినీ నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితులైనా పాల్గొనొచ్చు, మై డియర్ ఎనీవన్ ఎవరైనా కావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేసే ఆత్మ కలిగిన శక్తి నీకు ఉంటే, ప్రార్థన కలిగిన ఆత్మ నీ మీద ఉంటే, కమ్ అండ్ జాయిన్ విత్ మీ, నాతో కలిసి జాయిన్ అవ్వండి. లెట్స్ వి విల్ డు ద మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య అద్భుతాలు చేద్దాము. కాంటాక్ట్ మై నంబర్, కాంటాక్ట్ అవ్వండి. బికాస్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ద హౌస్. త్వరలో మేము షిఫ్ట్ అవ్వబోతున్నాం హౌస్ కి. సో ఓవర్ దేర్, అక్కడ ఐ విల్ మీట్ యూ ఆల్. మీ అందరినీ నేను కలుసుకుంటాను. విల్ హావ్ ద ప్రేయర్ టీమ్, ప్రార్థన టీం అనేది ఉంటుందండి. సపరేట్ రూమ్ విల్ బి దేర్, సపరేట్ రూమ్ ఉండాలనుకుంటున్నాను నేను. సో వెన్ ఎవర్ ఐ గో అవుట్స్, నేను బయటికి వెళ్ళినప్పుడు ప్రేయర్ టీమ్, ప్రార్థన వీరులు అనే వాళ్ళు, దే హాస్ టు కమ్ విత్ మీ, నాతో బయటికి రావాలి. వి విల్ ఆల్ విల్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనం వివరిద్దామండి. సో దిస్ ఈస్ ద ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ గా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు పెట్టిన ప్రేరేపణ ఇది. దోస్ హూ ఆర్ విల్లింగ్, ఎవరైతే విల్లింగ్ తో ఉన్నారో, దోస్ హూ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యేసయ్య వాక్యం ఎవరైతే ప్రేమిస్తున్నారో, దోస్ హూ లవ్ టు ప్రే ఫర్ అదర్స్, అవతల గురించి ఎవరైతే, అవతల వాళ్ళ గురించి ఎవరైతే భారంగా కలిసి ప్రార్థన చేయాలనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వని నేను ఇది మరి తెలుగులో చెప్పబోతున్నాను. నాకు ప్రార్థన వీరులు కావాలండి. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడి, పరిశుద్ధాత్మ ఆత్మ చేత రగిలింపబడి, ఎంతో దేవుని కోసం వాడబడాలని ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్న ఎవరైనా వ్యక్తులు కానీ, వారి సహోదరులు కానీ ఉంటే, మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కడదామండి. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, మనము ఏంటంటే ఒక గది తీసుకొని, ఒక రూమ్ లాగా తీసుకొని, మనం అక్కడ ప్రార్థన మొదలు పెడతామండి. ప్రార్థన వీరులుగా మీరు రావచ్చు. ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా వెల్కమ్ అండి. సహోదరులారా ఎవరైనా వెల్కమ్. పరిశుద్ధాత్మ దేవుని చేత మీరు ప్రేరేపింపబడి ప్రార్థన వరం కలిగి ఉండాలండి. నామకార్థ ప్రార్థన నాకు వద్దండి. ఏదో వచ్చినామా పోయినామా, గ్రేస్ చాలా మంచిగా వాక్యం చెప్తుంది, అది చూడ్డానికి వచ్చినామా అన్నట్టు నాకు వద్దండి. ఆ మాటలు నాకు వద్దండి. నాకు కావాల్సింది భారం కలిగి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి. భారంతో ప్రార్థించాలి. అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి కాబట్టి వారి గురించి కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థన వీరులు నాకు కావాలండి. సహోదరులు ఎవరైనా సరే మీరు ముందుకు రావచ్చు. నన్ను కాంటాక్ట్ అవ్వండి. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి నా నంబర్ ఇస్తున్నాను నేను. మీరు కాంటాక్ట్ అవ్వండి. దాని ద్వారా మనం దేవుని అద్భుత కార్యాలని దేవుని మహిమపరుచుతామండి. సో కాబట్టి ఇంతవరకు మీరు నా వాక్యం విన్నందుకే చాలా థ్యాంక్స్. ఏ ఊరైనా కావచ్చు, మీరు ఈ లాక్డౌన్ తర్వాత నన్ను వచ్చి మీరు కలవచ్చు. ఓకే, సో ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవచ్చు. మనం మాట్లాడదాము. ప్రార్థన వీరులుగా టీమ్గా మనం వెళ్దాము. మీ స్నేహితులకి షేర్ చేయండి. ఎవరైతే ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ప్రేరేపిస్తున్నాడో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చని. నా నంబర్ వచ్చేసి 8179042674. నా నంబర్ వచ్చేసి 8179042674. నేను ఇన్బాక్స్లో నా నంబర్లో నేను రాస్తున్నానండి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఆల్రెడీ నాకు ఆ నంబర్ అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ పెడుతున్నాను. సో నేను ట్విట్టర్లో కూడా ఉన్నాను. ట్విట్టర్లో కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ కూడా కాంటాక్ట్ కావచ్చు. జీమెయిల్ ఉంది, gracepriya531@gmail.com. కాంటాక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్. నేను ఎప్పుడు అవైలబుల్ అనే ఉంటానండి. సో కాబట్టి నన్ను జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకే, ఇంకా చూస్తున్న వాళ్ళు కూడా చాలా థ్యాంక్స్ అండి. అరుణ్ హాయ్ రా, హాయ్. జాగ్రత్త నాన్న. ఎస్, అరుణ్ ఈజ్ మై స్వీట్ బ్రదర్. అరుణ్ నా స్వీట్ తమ్ముడు అండి. మా మామ కొడుకు. నాకు చాలా ఇష్టము. అందరి తమ్ముడు కంటే అరుణ్ అంటే నాకు చాలా ఇష్టము. ఐ లవ్ మై బ్రదర్. నా సహోదరుడు అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ ఐ లవ్ మై సిస్టర్ టు. నా సహోదరు అంటే నాకు చాలా ఇష్టం. దే ఆర్ వెరీ గుడ్ చిల్డ్రన్. మంచి పిల్లలు. ఈవెన్ శృతి అనే అమ్మాయి కూడా ఐ లవ్ హర్ టు. ఆమె అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐ లవ్ దెమ్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.
ప్రైజ్ లార్డ్. వందనాలండి. రేపు 5 గంటలకి మీ అందరు నేను కలవబోతున్నాను, ఎందుకంటే టైమ్స్ చేంజ్ అవుతున్నాయి. రేపు నుంచి 5 నుంచి 6 వరకు ఉంటుందండి, 5 to 6 ఉంటుంది. మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. వందనాలు.